సో, ఈరోజు సెషన్‌కి అందరికీ స్వాగతం. నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే సెషన్ ఏంటంటే యాక్సెప్టెన్స్. అంగీకార తత్వం గురించి ఇది నాకు ఇంట్యూటివ్‌గా ఈ టాపిక్ చెప్పాలని నాకు బాగా అనిపించింది. అందుకని ఈ టాపిక్ తీసుకోవడం జరిగింది ఇంట్యూటివ్‌గా చెప్పాలనిపించినప్పుడు. అసలు యాక్సెప్టెన్స్ గురించి తెలుసుకోవడం ఎందుకు ఇంపార్టెంటు అంత ఎక్కువగా? ఎందుకంటే ఏ టాపిక్ తీసుకున్నా సరే దానికి యాక్సెప్టెన్స్ అనేది ఫస్ట్ మొదలుపెట్టవలసొస్తుంది. అంటే ఇప్పుడు మనం ప్రేమ తీసుకుంటే అన్‌కండిషనల్ లవ్. అన్‌కండిషనల్ లవ్‌లోకి వెళ్ళాలంటే ముందుగా యాక్సెప్ట్ చేయాలంటున్నారు. అలాగే మార్పు తీసుకురావాలి. చేంజ్ తీసుకురావాలి అంటే ఆ చేంజ్‌కి మూలం ఏంటంటే మొదటగా యాక్సెప్టెన్స్. యాక్సెప్ట్ చేస్తే గనుక చేంజ్ వస్తుందంటున్నారు. అలాగే మనతో మనం కనెక్ట్ అవ్వాలి అంటే గనక ముందు మనల్ని మనం యాక్సెప్ట్ చేసుకోవాలి. అప్పుడే మీరు మనతో మనం కనెక్ట్ అవ్వగలం అంటున్నారు. అలా దేన్ని తీసుకున్నప్పటికీ ఫస్ట్ మనకి కీ ఎక్కడుంటుందంటే యాక్సెప్టెన్స్ దగ్గర ఉంటుందనమాట. యాక్సెప్టెన్స్ ఉంటేనే ఏమన్నా చేయగలం. సో, అసలు ఈ యాక్సెప్టెన్స్ అంటే ఏమిటి? ఆ యాక్సెప్టెన్స్ మనలో రావడానికి మనకి కొన్ని కీస్ ఒక చిన్న సులభమైన విధానాలు ఏమున్నాయి మనలో యాక్సెప్టెన్స్ పెంచుకోవడానికి? ఎటువంటి ప్రాక్టీసులు చేస్తే మనం పెంచుకోవచ్చు? ఒకవేళ యాక్సెప్ట్ చేయలేకపోతే మనం కోల్పోయేదేమిటి? అసలు యాక్సెప్టెన్స్ గురించి మనం పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈరోజు. నాకు తెలిసినంతలో నేను ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఫస్ట్ అసల యాక్సెప్టెన్స్ అంటే ఏంటి అంటే, మనం జీవితాన్ని యాక్సెప్టెన్స్ లేకపోతే ఏమవుతుందంటే, జీవితాన్ని వ్యతిరేకిస్తా ఉంటామనమాట. ఒక్క మనిషి తప్ప ఈ సృష్టిలో ప్రతి జీవి కూడా పూర్తి అంగీకార తత్వంలో ఉంటారు. ఇప్పుడొక మనకి ఒక వెదరే తీసుకోండి. మనకి చల్లగా ఉందనుకోండి, అబ్బా! ఈరోజు ఎంత చల్లగా ఉందో. వేడిగా ఉందనుకోండి, టూ మచ్ వేడి, బ్యాడ్ వెదర్. బ్యాడ్ వెదర్, బ్యాడ్ వెదర్ అనే మాట బాగా ఇనిపిస్తా ఉంటది మనకి. అసలు బ్యాడ్ వెదర్ ఏంటి? బ్యాడ్ వెదర్ అన్న మాట మనం ఇంట్లో కూర్చుంటాం. చలుంటే హీటర్ పెట్టుకుంటాం. ఈ మనకి వేడెక్కువుంటే మనం ఏసీ పెట్టుకుంటాం. ఫ్యాన్‌లేసుకుంటాం. మనకి కార్లుంటాయి. కారుల్లో తిరుగుతాం. మనకి అన్ని కంఫర్ట్స్ ఉంటాయి. అయినా సరే మళ్ళీ మనం బ్యాడ్ వెదర్, బ్యాడ్ వెదర్ అని కంప్లెయింట్ చేస్తా ఉంటాం. మనం చిన్న చిన్న పక్షుల్ని తీసుకున్నట్టే చిన్న చిన్న ఉడతలుంటాయి. చిన్న చిన్న జీవాలుంటాయి. ఎంతో లేతగా ఉంటాయి మన శరీరం కంటే వాటి శరీరాలు. అవి చక్కగా ప్రకృతిలో అలా జీవిస్తూ ఉంటాయి. ఎప్పుడు కూడా అసలు కంప్లెయింటే చెయ్యవు. కంప్లెయింట్ అనేది మనిషి దగ్గరే ఉంటదనమాట. మనిషి తప్ప ఇంకా కంప్లెయింట్ చేసేవాళ్ళు ఎవ్వరు ఉండరు. ఆ జీవులన్నీ కూడా ఎండొచ్చినా, వానొచ్చినా, ఒకరోజు ఫుడ్ దొరికినా, ఒకరోజు ఫుడ్ దొరక్కపోయినా సరే, చక్కగా యాక్సెప్ట్ చేసి ఒక రకమైన బిలీఫ్‌లో ఉంటాయట. ప్రతి జీవి, ప్రతి జంతువు కూడా. ఆ సృష్టి తల్లి నాకు కావాల్సినయన్నీ సమకూరుస్తుంది. నా జీవితంలో అంతా సవ్యంగా ఉంది అనే నమ్మకంతోనే మొత్తం సృష్టంతా జరుగుతుంది. దీనికి వ్యతిరేకంగా ఆలోచించే వాళ్ళు ఎవరంటే మనుషులనమాట. హ్యూమన్స్ ఒకళ్ళే యాక్సెప్ట్ చేయకుండా ఫైట్ చేస్తా ఉంటారు. ఈ యాక్సెప్టెన్స్ లేకపోతే ఎలాంటి పరిస్థితిలో మనం ఉంటామంటే, ఒక ప్రవాహం వెళ్తూ ఉంటది. గంగా నది బాగా ఫాస్ట్‌గా ప్రవహిస్తా ఉంటది గదా! ఎప్పుడైనా చూసారా గంగా నదిని? చాలా ప్రవాహ వేగం ఎక్కువుంటది. లేకుంటే పోనీ గోదావరి ఏదైనా సరే నది ఇలా ప్రవహిస్తుంది ఒక వైపుకి. ఆ ప్రవహించే నదికి మీరు ఎదురుగుండా ఈదుతున్నారు. ఇటువైపు ప్రవాహం ఉంటే ఇటువైపు ఈదుతున్నారు. మీరు ముందుకు వెళ్ళగలరా? వెళ్ళలేము. ఎందుకంటే మనం వ్యతిరేకిస్తున్నాం. మొత్తం సృష్టంతా ఎలా జరుగుతుందో అలా జరిగే విధంగా కాకుండా వ్యతిరేకిస్తున్నప్పుడు మనం అలిసిపోతాం. ఇటువంటి మార్పు సాధించలేం. ఎక్కడ పెట్టిన గొంగలి అక్కడే ఉంటుంది. ఏమీ చెయ్యలేము. పైగా ప్రవాహానికి ఎదురెళ్ళడం వల్ల, వ్యతిరేకించడం వల్ల పూర్తిగా అలిసిపోయి శక్తి కోల్పోతాం. శక్తి కోల్పోయి ఏమైపోతదంటే మనం చాలా చాలా అనారోగ్యాల్ని మన జీవితంలో సృష్టించుకుంటాం అన్నమాట. సో, కాబట్టి మనం ఆ ప్రవాహానికి ఎటువైపైతే ఆ ప్రవాహం సాగుతుందో, అటువైపే మనం ఈత కొడితే గనక చాలా సునాయాసంగా మీరు చేతిని కొంచెం ఇలా ఇలా కదిపితే చాలు. మీరు తేలి ఉండగలిగితే చాలు. నీటిలో కొంచెం ఈతొచ్చి మనం తేలి ఉండగలిగితే ఆ ప్రవాహమే మనల్ని చక్కగా ముందుకు తీసుకెళ్ళిపోతది. చాలా హాయిగా మనం గమ్యాన్ని త్వరగా చేరుకోగలుగుతాం అనమాట. అలా కాదు నేను ఇక్కడ ఇలా నది పారుతుంది. నేను ఎదురు ఈది ఆ గట్టు మీదకెళ్ళి అప్పుడెళ్దాం అనుకున్నాం అనుకోండి. అది జరగదు. కాబట్టి సృష్టికి వ్యతిరేకంగా ఉండడం అనేది మొత్తం సృష్టితో మీరు యుద్ధం చేస్తన్ననమాట. ఆ యాక్సెప్టెన్స్ లేకపోతే మొత్తం సృష్టితో యుద్ధం చేస్తున్నట్టు. అలా యుద్ధం చేసి మనం ఎలా ఎలా దాన్ని జయించగలం? జయించలేము. కాబట్టి ఆ యాక్సెప్టెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎన్ని రకాల అనేక కోణాలుంటాయి ఈ యాక్సెప్టెన్స్ అనేది. ఫస్టు సృష్టిని యాక్సెప్ట్ చేయాలి.
నీకు ఎండుంటే ఎండ, వానుంటే వాన, చలుంటే చలి. దాన్ని ఎలా ఉంటే అలా యాక్సెప్ట్ చేయాలి. హూ ఆర్ యూ టు టెల్? మనం అసలెవరు? మనం ఎలా ఎలా సృష్టి ఎలా ఉండాలి? ఈ రోజు ఎండగా ఉండాలా? వానగా ఉండాలా? మబ్బుగా ఉండాలా? అని చెప్పడానికి మనం ఎవరు? అది ఆ రోజు అలా ఉన్నందుకు ఆ అద్భుతమైన రోజుకి చక్కగా కృతజ్ఞతతో ఉండాలి. అలాగా ఉన్నదాన్ని ఉన్నట్టు యాక్సెప్ట్ చేయడం. అలాగే మన పట్ల మనకు అంగీకారం. ఇప్పుడు అబ్బా! నేను నల్లగా ఉన్నాను, తెల్లగా ఉన్నాను, పొట్టిగా ఉన్నాను, నాకు సాబు జుట్టు లేదు, లేకపోతే నాకు రింగు జుట్టు లేదు, అలా లేదు, ఇలా లేదు, పొట్టొచ్చేసింది, లేకుంటే ఒళ్ళొచ్చేసింది, నేనింకా పొట్టిగా ఉన్నాను, ఇంకా పొడుగ్గా ఉంటే బాగున్ను, బాగా పొడుగైపోయాను, కొంచెం సమానంగా ఉంటే బాగున్ను. రకరకాలు ఉన్నదున్నట్టు యాక్సెప్ట్ చెయ్యం. ఎంత యుద్ధం! పాపం మన శరీరం ఎంత బాధపడతదో మనం యాక్సెప్ట్ చేయకపోతే గనక. ఇప్పుడు మన ఇంటికి ఎవరైనా వచ్చారనుకోండి అతిథులు. మనం నవ్వుతూ ఆనందంగా ఆళ్ళకి ఆహ్వానం పలికామనుకోండి. వాళ్ళెంత హ్యాపీ ఫీల్ అవుతారు. మనం మొహం మాడ్చుకుని "వచ్చావా? రా" అన్నామనుకోండి. వాళ్ళకెలా ఉంటది? మనకి ఇంటికొచ్చిన అతిథులకి, మూడో మనిషికి. అలాగే వాళ్ళెలా ఫీల్ అవుతారో, మన శరీరంలో అణువులన్నీ కూడా చక్కగా మనకి ఎంతో సేవ చేస్తున్నాయి. మన కళ్ళు ఎంతో సేవ చేస్తుంటే మనం అన్నీ చూడగలుగుతున్నాం. మన గుండె ఎంత సేవ చేస్తుంటేనే మనం బతికుండగలుగుతున్నాం. మన శరీరంలో ఉన్న ప్రతి అణువు, ప్రతి పరమాణువు కూడా మనల్ని జీవించి ఉంచడానికి, మన జీవితం కొనసాగడానికి మీరు కొంసేపు పడుకుంటూ పోతామేమో గానీ, మన జీవితంలో ఏ పార్ట్ కూడా రెస్ట్ తీసుకోదు. చక్కగా లోపలన్నీ పనిచేస్తూనే ఉంటాయి. అంత సేవ చేస్తున్న శరీరాన్ని నువ్విలా ఉన్నావు, అలా ఉన్నావు అని మనం నిందిస్తే పాపం అది ఎలా రియాక్ట్ అవుతుంది? ఆ కణాలన్నిటికి కూడా ఆ జ్ఞానం ఉంటదనమాట. మన మాటలు వింటాయి. మనము మన శరీరానికి మనం ఒక అధిపతిలాగా. ఇదొక పెద్ద కర్మాగారం ఊహించుకోండి. పెద్ద ఫ్యాక్టరీ ఊహించుకోండి. ఆ ఫ్యాక్టరీలో ఒక బాస్ ఉంటాడు. ఆ బాస్ ఎలా చెప్తే అలా మొత్తం కార్మికులందరూ పనిచేస్తా ఉంటారు సిన్సియర్‌గా. ఇంకా వాళ్ళైతే ఇంకా 8 అవర్స్ డ్యూటీ ఉంటది. మనకి 24 అవర్స్ డ్యూటీ మన మన బాడీలో ఉన్న కార్మికులందరికి. పాపం అంత కష్టపడి మన శరీరాన్ని నిలబెడుతూ ఉంటారనమాట. ఆ నిలబెడుతున్న దాన్ని మనం ఏం చేస్తామంటే యాక్సెప్ట్ చేయము. అసలు గ్రాంటెడ్‌గా తీసుకుంటాం అన్నమాట. ఉన్నది కదా! చెయ్యుంది కదా! కాలుంది కదా! కిడ్నీ ఉంది కదా! ఏదోకటి ఉంది కదా! అంటాం. ఏదైనా ఒకటొచ్చినప్పుడు అప్పుడు దాని విలువేంటి అనేది మనకు తెలుస్తది. చక్కగా మన శరీరాన్ని, మన రూపాన్ని, మన దేహాన్ని అన్నిటిని ఉన్నదున్నట్టుగా పూర్తిగా అంగీకరించాలన్నమాట. యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేయమంటే చాలా మంది ఓకే. యాక్సెప్ట్ చేసేద్దాం అనుకుంటారు. యాక్సెప్టెన్స్ అంటే గతి లేక యాక్సెప్ట్ చేయడం కాదు. యాక్సెప్టెన్స్ అంటే మనస్ఫూర్తిగా, హృదయపూర్వకంగా, పూర్తి ఆత్మతో మనం యాక్సెప్ట్ చేయడం అన్నమాట. అలాగే ఈ యాక్సెప్టెన్స్ రిలేషన్‌షిప్స్‌లోకి తీసుకుంటే గనక, మనం చాలా మంది మన హస్బెండ్ గాని, మన పిల్లల్ని గాని, మన అత్తమామల్ని గాని, ఎవరినైనా సరే ఈ యాక్సెప్టెన్స్ ఉండదు మనకి. వాళ్ళ గురించి ఏదో ఒకటి అన్నీ బానే ఉంటాయి గానీ, మెడిటేషన్ చేసుకోమంటే వినరు, చేసుకోవట్లేదు. అన్నీ బానే ఉంటాయి గానీ, అసలు ఎక్సర్‌సైజ్ చేయరు. అన్నీ బానే ఉంటాయి గానీ, అసల టైమ్ స్పెండ్ చేయరు. అసలు బయటికి తీసుకెళ్లరు. ఏం చేయరు. మొత్తం మీద ఏదో ఒకటి హస్బెండ్ గాని, వైఫ్ గురించి గాని, పిల్లల గురించి గాని, ఏదో ఒక కంప్లెయింట్ ఉంటదనమాట మనకి. పూర్తిగా వాళ్ళని ఉన్నదున్నట్టుగా అంగీకరించం. ఒక విషయం అర్థం చేసుకోవాలి. ఏంటంటే, ఒక మనిషి పుట్టింది వాళ్ళ కర్మానుసారం, వాళ్ళ పాఠాలు నేర్చుకుంటూ, వాళ్ళకి కావాల్సినట్టుగా జీవించడానికి. మనకి నచ్చినట్టుగా ఆడే తోలుబొమ్మలెవ్వరు కాదు. మన జీవితంలో గాని, ఈ భూమండలంలో గాని మనకు నచ్చినట్టుగా ఆడే తోలుబొమ్మలెవ్వరు ఉండరు. వాళ్ళు వాళ్ళ జీవితాన్ని వాళ్ళకి తగ్గట్టుగా జీవించడానికే వచ్చారు. మనకు తగ్గట్టుగా జీవించడానికి రాలేదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు కళ్ళు మూసుకొని ఒక 2, 3 గంటల పాటు ఒక్క ఆలోచనలు కూడా లేకుండా నేను కూర్చోవాలి అనుకున్నాం అనుకోండి. కూర్చోగలుగుతామా? ఈవెన్ వన్ సింగిల్ థాట్ కూర్చోలేం. అంటే ఏంటి? మీ బుర్రే మీ మాట ఇనట్లేదు. అంతే కదా! ఒంటి కాళ్ళ మీద ఒక పూటంతా నుంచోవాలనుకుంటాను. నుంచోగలనా? నుంచోలేను. నా శరీరం నా మాట అనట్లేదు. కదా! నేను ఫుడ్ లేకుండా ఒకటి 5, 6 డేస్ ఉందాం అనుకుంటాను. ఉండగలుగుతున్నానా? ఈలోగా ఆకలి పుడుతుంది, బుద్ధి పుడుతుంది, తినేస్తున్నాను. నా నోరే నా మాట వినట్లేదు. నీ శరీరం, నీ బుర్ర, నీ నోరే నీ మాట విన్నప్పుడు, మన హస్బెండో, పిల్లలో, అత్తగారో, మావగారో మన మాట వినాలని అనుకోవడం ఎంత మూర్ఖత్వం కదా! ఎందుకనో మన మన బుర్రే మన మాట విన్నప్పుడు వాళ్ళెందుకు మన మాట వింటారు? వాళ్ళు ఉన్నది వాళ్ళ సొంత పాఠాల కోసం, వాళ్ళ ఇష్టానుసారం జీవించడం కోసం మన ఫ్రీ విల్ మనది, వాళ్ళ ఫ్రీ విల్ వాళ్ళది. అన్న విషయాన్ని ఎంత లోతుగా మనం అర్థం చేసుకుంటామో, అంత బాగా చక్కగా యాక్సెప్ట్ చేయగలుగుతామనమాట మొత్తం వాళ్ళని ఉన్నట్టుగా. హి ఈజ్ వాట్ హి ఈజ్ అనమాట. ఇప్పుడు నేను ఒక గ్రద్దను తీసుకుంటాను.
గెద్దను తీసుకొని చాలా బరువుగా ఉంది. పెద్ద పెద్ద రెక్కలున్నాయి దీనికంటే. అందుకే అంత పెద్దగా ఉంటది కాబట్టి, అంత పెద్ద పెద్ద రెక్కలుంటాయి కాబట్టి అది గ్రద్దయింది. లేదంటే మనం పిచ్చుకని పట్టుకోవాలి. పట్టుకోవడం గ్రద్ద కావాలి. కానీ అది బరువుగా ఉండకూడదు మనకి. అలా రకరకాల కండిషన్స్ పిచ్చి కండిషన్స్ పెట్టుకుంటాం అన్నమాట మనం. ఆ రిలేషన్‌షిప్‌లో కండిషన్ వల్ల ఏమవుతదంటే, ఆ రిలేషన్‌లో ఉన్న బ్యూటీనంతా కోల్పోతాం. ఎక్కడైతే యాక్సెప్టెన్స్ ఉండదో, అక్కడ ఒక పోరాటం ఒస్తది. ఒక యుద్ధం జరుగుతూ ఉంటదనమాట. ఒక అంతర్మథనం జరుగుతా ఉంటది. ఎక్కడైతే యాక్సెప్టెన్స్ ఉంటదో అక్కడ. ఆ యుద్ధం, పోరాటం, అంతర్మథనానికి అర్థమేమి ఉండదు. ఓన్లీ మన అజ్ఞానం. ఆ అజ్ఞానంతో ఆ అంతర్మథనాన్ని, ఈ యుద్ధాన్ని మనం సృష్టించుకుంటా ఉంటాం అన్నమాట. ఇంకొకటి ఏం చేస్తామంటే అండి, రిలేషన్స్ నుంచి గాని, మన నుంచి మనం గాని, ఇంటి నుంచి గాని, దేని నుంచన్నా సరే ఎందుకని యాక్సెప్ట్ చేయలేమంటే పెర్ఫెక్షనిజం కోరుకుంటాం అన్నమాట. ఆళ్ళు పెర్ఫెక్ట్‌గా ఉండాలి అనుకుంటాం. అర్థం చేసుకోవాల్సిన గొప్ప విషయం ఏంటంటే, ప్రేమకి, పెర్ఫెక్షన్‌కి అసలు సంబంధమే లేదు. పెర్ఫెక్షన్ అనేది ఉత్తర ధ్రువం అయితే, ప్రేమ అనేది దక్షిణ ధ్రువం. ప్రేమకి కావాల్సింది యాక్సెప్టెన్స్. పెర్ఫెక్షనిజం గాదు. నేను ఇంకా కొంచెం సన్నబడ్డాక అప్పుడు నన్ను నేను లవ్ జేసుకుంటాను. నేను ఇప్పుడు నాకు 1,00,000 సాలరీ వస్తుంది. 150 అయిన తర్వాత నన్ను నేను లవ్ జేసుకుంటాను. లేదంటే ఇప్పుడు నేనేదో అపార్ట్‌మెంట్‌లో ఉంటున్నాను. నేను ఓన్ హౌస్‌లోకెళ్ళిన తర్వాత అప్పుడు నా ఇంటిని నేను ఇష్టపడతాను. ఇప్పుడున్న ఇల్లయితే నాకిష్టం లేదు. మనకి ఇంకా ఏదో పెర్ఫెక్ట్ కావాలి. ఇంకా ఏదో కావాలి. ఉన్నదానిని ఎప్పుడూ రిజెక్ట్ చేస్తా ఉంటాం. ఇంకా ఏదో పెర్ఫెక్షన్ కోసం మనం ప్రయత్నిస్తా ఉంటాం అన్నమాట. కానీ ఈ ప్రపంచంలో పెర్ఫెక్ట్ అనేది ఎక్కడా లేదు. దేర్ ఈస్ నో పెర్ఫెక్షన్ ఇన్ థిస్ ఎంటైర్ వరల్డ్. ఎప్పుడు కూడా స్కోప్ ఆఫ్ బెటర్‌మెంట్ ఉంటది. స్కోప్ ఆఫ్ డెవలప్‌మెంట్ ఉంటది. మనం అభివృద్ధి చెందడానికి, డెవలప్ అవ్వడానికి అవకాశాలుంటాయి. చక్కగా మనకి అవకాశాలివ్వబడతాయి. అభివృద్ధి చెందుతూ ఉంటాం గానీ, పెర్ఫెక్ట్ ఎవరు అయిపోలేమనమాట. పెర్ఫెక్షనిజం వల్ల మనల్ని మనం హింసించుకుంటా ఉంటాం. అసలొక పెర్ఫెక్షనిస్ట్ ఉంటే గనక ఆ ఇంట్లో నరకమే నరకం అనమాట అందరికి. అర్థం చేసుకోవాల్సిందేంటంటే, అసలు ఈ ప్రపంచంలోనే పెర్ఫెక్ట్ అనేది ఎవ్వరూ లేరు. ఎక్కడా లేదు, ఏదీ లేదు. ఉన్నదానిని ఉన్నట్టుగా చక్కగా అంగీకరించాలి. ఇందులోనూ ఒక కథ ఉంది. ఒక జెన్ మాస్టర్ కథ ఉందనమాట. ఒక జెన్ మాస్టర్ దగ్గరికి ఆ జెన్ మాస్టర్ ఎవరంటే, ఆయన గార్డెనింగ్ చేయడంలో చాలా గొప్ప మాస్టర్ అనమాట ఆయన. చక్కగా మొక్కల్ని ఎలా పెంచాలి, పువ్వులయ్యి బాగా మంచిగా ఎలా పూయించాలి, రకరకాల పళ్ళు అలాగా తీసుకురావాలి, ఒక పంటని ఎంతెంత దూరంలో మొక్కలు నాటాలి, అన్నిటిలోనూ గొప్ప జ్ఞానం ఉందాయనకి. అయితే ఒక కింగ్ ఉన్నారు. ఒక రాజుగారున్నారు. ఆ రాజుగారికి ఈ గార్డెనింగ్ అన్నా, ఫార్మింగ్ అన్నా బాగా ఇష్టం. అందుకని ఏం చేశారంటే ఆయన చక్కగా ఈ గార్డెనింగ్ ఆ జెన్ మాస్టర్ దగ్గరికెళ్లి ఆయన దగ్గర మంచిగా ఈ గార్డెనింగ్ అంతా నేర్చుకున్నారు. నేర్చుకున్న తర్వాత తిరిగొచ్చేసారు. తిరిగొచ్చేసి నేను మీకు 2 సంవత్సరాల్లో మీ దగ్గర నుండి నేర్చుకున్నంత విద్యంతా కూడా తీసుకెళ్ళి నేను చూపిస్తాను మీకు. గురువుగారు నేనన్నీ ప్రాక్టీస్ చేస్తానని తీసుకెళ్లారు. ఒక అద్భుతమైన వనం సృష్టించాడాయన. అందులో లేని పళ్ళ రకం లేదు, లేని కూర రకాలు లేవు, పళ్ళు లేవు, లేని పూల రకాలు లేవు, పళ్ళ రకాలు లేవు. అన్ని రకాలు నక్షత్ర వనం మొత్తం అన్నీ నాటించి ఎంతో చక్కగా మెయింటైన్ చేసాడు. మొత్తం అన్ని పువ్వులన్నీ విరబూసేసినియి. పళ్ళన్నీ ఎంతో చక్కగా కాసేసినియి. రాజుగారు తలుచుకుంటే ఇంక కొదవే ఉంది. చాలా అద్భుతంగా మొత్తం ఆయన అంతా చేశారనమాట. చేసిన తర్వాత ఏమైందంటే, మొత్తం అంతా క్రియేట్ చేసిన తర్వాత, ఆ గురువు గారు 2 సంవత్సరాల తర్వాతొచ్చారు. వచ్చి ఆ వనం చూడ్డానికొచ్చారు. వచ్చారు. మొత్తం అంతా తిరిగి చూసారు. ఆయన మొహంలో నవ్వు లేదు. ఆనందం లేదు. ఈ రాజుగారేమో వెయిట్ చేస్తున్నారనమాట. ఈయన నవ్వుతాడేమో, ఆహా! అంటారేమో, నన్ను మెచ్చుకుంటారేమో అని చెప్పి చాలా ఎక్సైట్‌మెంట్‌తో చూస్తున్నారాయన. చూస్తుంటే ఈయనేమో అసలు ఏమీ మాట్లాడట్లేదు. మొహం మాడిపోయింది గురువుగారికి. అసలెక్కడ తప్పు చేశాను? ఏముంది? ఏ మొక్క కన్నా ఏమన్నా చీడ పట్టిందా? ఎక్కడైనా పండు సైజు చిన్నగా ఉందా? పువ్వు సరిగ్గా విచ్చుకోవట్లేదా? ఏముంది? ఏముంది? అని తెగ తడుముకున్నాడాయన. తడుముకుంటే అంతా బానే ఉన్నది. అంతా బానే ఉంది. అయినా సరే గురువుగారికి నచ్చట్లేదు. మళ్ళీ మొన్నాడొచ్చారు. మొన్నాడు మొహం మార్చుకున్నాడు మళ్ళీ. "మీరు ఉండండి గురువుగారు. రేపు మళ్ళీ రండని" చెప్పి మొత్తం అంతా సర్వే చేసాడు తోటంతా. అంతా పర్ఫెక్ట్‌గా ఉంది. మళ్ళీ మొన్నాడొచ్చారు. మొన్నాడొస్తే మళ్ళీ మొహం గురువుగారి మొఖం బాలేదు. మళ్ళీ మాడిపోయింది. అయితే "ఏమైంది? ఎందుకని మా గురువుగారికని" చెప్పి ఎళ్లి అడిగాడనమాట. "ఏమైంది గురువుగారు? ఎందుకని మీరు హ్యాపీగా లేరు? నా గార్డెన్ బాలేదా?" అని జెప్పి అడిగితే, "నీ గార్డెన్‌లో ఎండుటాకులేవి? నీ గార్డెన్‌లో చిన్న చిన్న ఆ ట్విగ్స్ ఉంటాయి గదా! పుల్ల ముక్కల్లాంటివి అవేవి?
గార్డెన్ అంటే చక్కగా అక్కడక్కడ ఒక్కొక్క రాయి ఉండాలి. ఆ రాళ్ళేవి అని అడిగారనమాట ఆయన. అయ్యి ఉన్నప్పుడే నీ గార్డెన్ పరిపూర్ణం. ఆ ఎండుటాకు లేని, పండుటాకు లేని, ఒక చిన్న ట్విగ్ లేని ఆ గార్డెన్ అనేది అసలు పరిపూర్ణం కాదు అని చెప్తారనమాట. పెర్ఫెక్ట్ కాదు నీకు కావాల్సింది పూర్ణత్వం గావాలి. పెర్ఫెక్షన్‌కి, పూర్ణత్వానికి చాలా డిఫరెన్స్ ఉంది. పూర్ణమదం, పూర్ణమిదం అన్నారు గానీ, పెర్ఫెక్ట్ నువ్వు, పెర్ఫెక్ట్ నేను అనలేదక్కడ మన వేదాల్లో, మన సంస్కృత గ్రంథాల్లో ఎక్కడ కూడా. పూర్ణత్వాన్ని సాధించుకోవడానికి ట్రై చేయాలి తప్ప, పెర్ఫెక్షన్ కోసం పరిగెడితే ఎప్పటికీ పెర్ఫెక్ట్ అవ్వం. అప్పుడు చక్కగా రాజుగారు ఇప్పటికప్పుడు సైన్యాన్ని పెట్టేసి రాలిపోయిన ప్రతి ఆకు ఏరించేస్తున్నాడు. ప్రతి పుల్ల తీయించేస్తున్నాడనమాట. పెర్ఫెక్షనిజం కోసం అని చెప్పి బాగా బాగా పెర్ఫెక్ట్‌గా ఉండాలని చెప్పి. కానీ ఆ పెర్ఫెక్ట్‌ది ఎవరికీ ఆనందాన్నివ్వదు. ఆ ఎండుటాకులతో పాటు అక్కడక్కడ ఒక కలుపు మొక్క ఉండాలి. అంతా అరణ్యం అయిపోకూడదు గానీ, ఆ చిన్న చిన్న ఇంపర్ఫెక్ట్ థింగ్స్ అన్నీ కలిపే ఆ నేచర్ థింగ్, ఆ సంపూర్ణత్వం అనేది ఏర్పడుతుందనమాట ఒక గార్డెన్‌కి. అది ఆ గురువుగారు చెప్తారనమాట. ఇప్పుడు ఎండుటాకులు పడ్డాయనుకోండి, ఏమవుతది ఆ ఎండుటాకులు, పండిపోయిన పళ్ళు పడినప్పుడు ఏమవుతదంటే అది చూడ్డానికి ఆ నిమిషానికి మీకు పర్ఫెక్ట్‌గా కనిపించకపోవచ్చు. కానీ ఆ ఎండుటాకులు, ఆ పండిపోయిన పళ్ళు అవన్నీ పడి భూమిలో కలిసి మళ్ళీ ఏమవుతది కంపోస్ట్ తయారవుతది. ఆ భూమికి సారం వస్తది. అదే ఆ ఎండుటాకులు, పళ్ళు ఎప్పటికప్పుడు ఏరి పక్కన పెట్టారనుకోండి కంపోస్ట్ ఎక్కడి నుంచి వస్తది భూమిలోకి? రాదు కదా! వాటి వాటి అవసరం వాటికుంది. ఆ ఇంపర్ఫెక్షన్స్ అవసరం దాని నీడ్ దానికుందనమాట. ప్రతీదీ అవసరమే ఈ సృష్టిలో. ఆ అవసరాన్ని మనం తెలుసుకోవాలి. ఆ ఇంపర్ఫెక్షన్స్‌తో పాటే ఒక మనిషిని ఏ మనిషి కూడా పర్ఫెక్ట్‌గా ఉండరు. ఆ ఇంపర్ఫెక్షన్స్‌తో పాటు వాళ్ళని చక్కగా ఆలింగనం చేసుకొని, చక్కగా ఆ యాక్సెప్టెన్స్ చేసుకునే శక్తిని మనం సంపాదించుకోవాలనమాట. అది మనకు కావాల్సింది. కానీ పెర్ఫెక్షనిజం కోసం మనం రన్ చేస్తా ఉంటాం. బెటర్‌మెంట్ కోసం ప్రయత్నించాలి. కానీ బెటర్‌మెంట్ అయిన తర్వాత మనల్ని మనం యాక్సెప్ట్ చేసుకోక్కర్లేదు. మనల్ని మనం యాక్సెప్ట్ చేసుకున్నాక ఇంకా చక్కగా బెటర్‌గా తయారవుతాం. ఈ యాక్సెప్టెన్స్ అనేది చాలా గొప్ప కీ అనమాట. మన జీవితంలో ప్రతి మార్పుకి కూడా ఇదే తాళం చెవి. కానీ ఆ తాళం చెవినే మనం మర్చిపోయి దాన్ని వ్యతిరేకంగా ఒక యుద్ధాన్ని, ఒక పోరాటాన్ని మన జీవితంలో సృష్టించుకుంటూ ఉంటాం అనమాట. అస్సలా యాక్సెప్ట్ చేసేసిన నిమిషంలో ఎంత హాయి మనలో ప్రవహిస్తదంటే మన జీవితంలో, ఇప్పుడు మీకు ఒక రణగుణ ధ్వనులతో పెద్ద యుద్ధం జరుగుతుంది. ఒక్కసారిగా యుద్ధం ఆగిపోతే ఎంత ప్రశాంతంగా ఉంటది? అంత ప్రశాంతతొస్తది మన జీవితంలో. మనం యాక్సెప్ట్ ఉన్నదున్నట్టుగా నా శరీరాన్ని, నా జీవితాన్ని, నా ఇంటిని, నా ఉద్యోగాన్ని, నా పరిసరాల్ని, నా రిలేషన్స్‌ని అన్నిటిని, సృష్టిని అంతటిని, అన్నిటిని నా చ్ మొక్ అంతా యాక్సెప్ట్ చేసేస్తే ఎంత బావుంటదో. ఆ రణగుణధ్వనులన్నీ పోయి చక్కటి ప్రశాంతత మన బుర్రలో ఏర్పడతదనమాట. లూయిస్ హే గారి బుక్స్ ఎవరైనా చదివుంటే గనక ఆవిడ ఫస్ట్ వాక్యం ఒకటే చెప్తది. నా జీవితంలో అంతా సవ్యంగా, సక్రమంగా, ఒక్కటిగా ఉంది అంటారావిడ. ఇది కీవర్డ్ అన్నమాట ఆవిడకి. ఎందుకంటే ఏ అఫర్మేషన్ అన్నా చెప్పు. రిలేషన్స్ గురించి చెప్పినా దీంతోనే మొదలుపెడతారావిడ. ఆవిడ డబ్బు గురించి చెప్పినా ఈ వర్డ్‌తోనే మొదలుపెడతారు. ఆవిడ ఆరోగ్యం గురించి చెప్పినా దీని గురించే మొదలుపెడతారు. ఏదన్నా చెప్పండి ఫస్ట్ వర్డ్ ఏం చెప్తారంటే, నా జీవితంలో అంతా సంపూర్ణంగా, సవ్యంగా, ఒక్కటిగా ఎంతో బావుంది అన్న వర్డ్‌తో మొదలెడతారు. అది అక్కడ మన ఆధ్యాత్మికత, అక్కడ మన మార్పు, అక్కడ మన అభివృద్ధి అన్నీ మొదలవుతాయి. యాక్సెప్టెన్స్, యాక్సెప్టెన్స్. మనం ఎప్పుడు చెక్ చేసుకోవాలి. ఎంతలా చెక్ చేసుకోవాలో మనల్ని మనం ఎక్కడెక్కడ వ్యతిరేకిస్తున్నామని. ఎందుకంటే మన జీవితం ఒక 360 డిగ్రీస్ ఉంటే 360 డిగ్రీస్‌లోనూ వ్యతిరేకత ఉంటది మనకి. ప్రతి కోణంలోనూ వ్యతిరేకిస్తామనమాట. ఒక్కటి కాదు ఎన్నో ఎగ్జాంపుల్స్ చెప్పుకోవచ్చు. నేనొక షాప్‌కెళ్తాను. షాప్‌కెళ్ళి అక్కడ అందమైన ఒక డ్రెస్ చూస్తాను. ఆ డ్రెస్ ఓ 150, $200 ఉందనుకో. ఎంత బావుందో! ఇంత డబ్బులు పెట్టి నేనెక్కడ కొనుక్కుంటాను? ఓకే. ఒకరోజు నేను ఈ డ్రెస్ కొనుక్కుంటాను. యాక్సెప్ట్. జరిగినా జరగకపోయినా పర్లేదు. నాకంతటి మంచి డ్రెస్ ఏసుకునే అర్హత నాకుంది అనుకోవాలి. ఏదో వరల్డ్ టూర్ గురించి వింటాం. ఆ వరల్డ్ టూర్ అబ్బా! వరల్డ్ టూర్ నా వల్ల అవ్వదు. యాక్సెప్ట్ ఎందుకవ్వదు? మనకొక కోరికొచ్చిందంటే అది అవుతదేమో! సాధ్యం కానిదంటూ ఏముంది మన జీవితంలో? ఓకే. నేను వరల్డ్ టూర్‌కెళ్తాను. ఒకరోజు చక్కగా నేను ఆ వరల్డ్ టూర్ చేస్తాను. యాక్సెప్ట్. మనల్ని మనం మంచిగా యాక్సెప్ట్ చేసుకోవాలి. అస్సలు యాక్సెప్ట్ చేసుకోలేం. నాకు అర్హత లేదు అనుకుంటూ ఉంటాం. నేను దానికి కేపబుల్ కాదు అనుకుంటా ఉంటాం. నాకంత సీన్ లేదనుకుంటాం. ఎదురోళ్ళకి అంత సీన్ లేదని చెప్తా ఉంటాం. ఎప్పుడు మనల్ని మనం తక్కువ చేసుకొని, లాక్కుని యుద్ధం చేస్తా ఉంటాం అన్నమాట మన జీవితంతో మనం. చక్కగా ప్రతి కోణాన్ని యాక్సెప్ట్ చేయాలి. ఇంకొక విషయం ఎందుకు యాక్సెప్ట్ చేయమంటే ఆళ్ళు తప్పు చేశారు.
ఆళ్ళు తప్పు చేశారు. అందుకని ఆళ్ళు నాకు పడరు. ఆళ్ళు తప్పు చేశారు కాబట్టి నేను యాక్సెప్ట్ చేయను. ఎవ్వరు తప్పు చేయరు చెప్పండి? ఒక కథ ఉంటది. జీసస్ క్రైస్ట్ గారి కథ అసల. ఆ జీసస్ అంటే ఆహ్, ఆయన ఒక వేశ్య ఉంటారనమాట. ఒక ప్రాస్టిట్యూట్ ఒక ఆవిడుంటారు రోడ్డు మీద. ఆవిడని మొత్తం అందరూ కలిపి రాళ్ళు పెట్టి కొడతా ఉంటారు. అందరూ కలిపి రాళ్ళతో కొడతంటే, ఆవిడ పాపం రక్తం కారిపోతా ఉంటది. ఆవిడ తలలోంచి ఇక్కడ చేతికి అంతా తగిలి. అప్పుడు కరెక్ట్‌గా ఆవిడకి అడ్డంగా ఎళ్లి జీసస్ క్రైస్ట్ నుంచుంటారనమాట. నుంచుంటే, "మీరు అడ్డు తప్పుకోండి. ఆవిడ చాలా పెద్ద తప్పు చేసింది. ఆవిడొక వేశ్య. నేను ఆమెను కొట్టాలి, చంపేయాలి రాళ్ళిసిరి" అంటారు. "ఓకే. మిమ్మల్ని కొట్టనిస్తాను, చంపనిస్తాను. ఎవరైతే ఏ తప్పు చేయలేదో ఆళ్ళు రాయలతో కొట్టి చంపేయండి" అంటారు. మీలో ఎవ్వరు ఏ తప్పైతే చేయలేదో ఆళ్ళందరూ రాళ్ళతో కొట్టేయండి అనగానే అందరూ రాళ్ళొదిలేస్తారు. అంటే అర్థమేంటి? తప్పు చేయని వాళ్ళు ఎవరైనా ఉన్నామా? ఎవ్వరు లేము. మొత్తం ప్రపంచంలో అందరం తప్పులు చేసిన వాళ్ళమే. ప్రతి ఒక్కళ్ళు. ఒక పద్యం కూడా ఉంటది. నాకు ఎగ్జాక్ట్‌గా గుర్తులేదు. తప్పులెన్ను వారు తండోపతండంబు నుర్విజనులకెల్ల నుండు తప్పు. తప్పులెన్ను వారు తమ తప్పులెరుగరు విశ్వదాభిరామ వినురవేమ. ఎంత గొప్ప పద్యం అంటే ఇది. తప్పులెన్నువారు తండోపతండము. అంటే నీలో ఆ తప్పుంది. నీకు అది బాలేదు. ఇక్కడ ఇది బాలేదు. మొత్తం ఇల్లంతా చూస్తారు. ఇల్లంతా నీట్‌గా ఉంటారు. ఒక కార్నర్‌లో బూజుంది. ఈవిడ బూజు దులుపుకోలేదు. అక్కడ ఎంత చెదారంగా ఉంది ఆళ్ళింట్లో. పాపం ఆవిళ్ళు ఎంత పనిలో ఉన్నారు. ఏం చేశారో. అబ్బా! ఉప్పు లేదు, ఏం లేదు ఈ కూరలో. ఎన్ని తప్పులు నెతుకుతామో మనం అసల తప్పులు నెతకడంలో మనందరం పీహెచ్‌డీలు చేసేసాం. మామూలు పీహెచ్‌డీలు కాదనమాట. మనకందరిలో తప్పు కనిపిస్తది. ప్రతి ఇంటిలో తప్పు కనిపిస్తది. ప్రతి చిన్న పాపలో తప్పు కనిపిస్తది. తండోపతండం అన్నారు అందుకే. మనకి తుట్టలు తుట్టలు జనాలున్నారనమాట తప్పులెన్నోవారు. నుర్వి జనులకెల్ల నుండు తప్పు. ఇంకా ఏం చెప్పారు? మొత్తం భూమి మీదున్న ప్రతి మనిషిలోనూ తప్పుంటది. ప్రతి మనిషి తప్పులు చేసినోళ్ళే. తప్పులెన్నువారు తమ తప్పులెరగరు. ఎప్పుడైతే మనం ఎదుట వాళ్ళలో తప్పులు చూస్తామో, పాయింట్లు చూస్తామో, అప్పుడు మన తప్పేంటో మనం తెలుసుకోలేము. మన తప్పేంటంటే, మనం వ్యతిరేకిస్తున్నాము, యాక్సెప్ట్ చెయ్యట్లేదు. యాక్సెప్టెన్స్ లేకపోవడం అనేది ఒక గొప్ప తప్పు, పెద్ద తప్పు. ఆ తప్పు మనం మర్చిపోతున్నాము. మనలో ఉన్న ఆ తప్పుని మనం చూసుకోలేకపోతున్నాము. అసల అంగీకరించడం అనేంత గొప్ప టూల్ ఈ ఆధ్యాత్మికత అంతా మొదలయ్యేది అంగీకరించడం అనే టూల్‌తో అన్నమాట. కాబట్టి అంగీకారం అనేది ఎంత ఇంపార్టెంటో, ఎవరైనా మన భర్త తప్పు చేయొచ్చు, మన ఫ్రెండ్స్ తప్పు చేయొచ్చు. ఎవరు తప్పు చేసినా పర్వాలేదు. తప్పు చేసేవాళ్ళుంటారు. ఇంకొకటేంటంటేనండి, యాక్సెప్ట్ చెయ్యడము అంటే, తీసుకొచ్చి మన నెత్తి మీద పెట్టుకోవడం కాదు. చాలా మంది ఏమనుకుంటారంటే, యాక్సెప్ట్ చేయడం అంటే ఆళ్ళని తీసుకొచ్చి మన నెత్తి మీద పెట్టుకుండాలేమో అనుకుంటారు. కొంతమంది మనుషులు మన ఫ్రీక్వెన్సీకి మ్యాచ్ అవ్వరు. మ్యాచ్ అవ్వని వాళ్ళని, మన జీవితంలో సరిపడని వాళ్ళని తీసుకొచ్చి మన నెత్తి మీద పెట్టుకోలేం మనం. అంటే యాక్సెప్ట్ చెయ్యడము అంటే ఏంటంటే, ఎవరో మిమ్మల్ని మోసం చేసి, మన డబ్బులన్నీ దొబ్బేసారనుకుందాం. లేదంటే ఎవరో మోసం చేసి అన్నదమ్ములే మోసం ఒక్కోసారి మోసం చేసుకుంటా ఉంటారు. అన్నకి రావాల్సిన తమ్ముడో, తమ్ముడికి రావాల్సిన అన్నదో తీసేసుకున్నారనుకుందాం. తీసేసుకుంటే యాక్సెప్ట్ చేయడము అంటే, ఒక్ మళ్ళీ ఎళ్ళిపోయి వాళ్ళతో కలిసి వ్యాపారం చేయమని కాదక్కడ అర్థం. యాక్సెప్ట్ చేయడం అంటే ఏంటంటే, ఈ రోజు నాకు జరిగిన దానికి బాధ్యత నాదే. రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం యాక్సెప్ట్ చేయడం అంటే. ఎళ్ళిపోయి ఆళ్ళని తీసుకెళ్ళి మళ్ళీ వాళ్ళ దగ్గర దూరడం, మళ్ళీ వాళ్ళని తీసుకెళ్ళి నెత్తి మీద పెట్టుకోవడం యాక్సెప్టెన్స్ కాదు. బాధ్యత. ఓకే. ఆళ్ళు నాకు మోసం చేశారు. అంటే నేను వాళ్ళని గుడ్డిగా నమ్మి నా జాగ్రత్త నేను తీసుకోలేదు కాబట్టి మోసం చేశారు. బాధ్యత ఎవరిది? నాది. సో, ఎవరో వచ్చి నన్ను గుద్దారు. నేను సరిగ్గా చూసుకోకుండా డ్రైవ్ చేశాను. అందుకని నా అవేర్‌నెస్ తగ్గిపోయింది కాబట్టి వాళ్ళు నన్ను గుద్దారు రాంగ్ వేలో. లేదా పొరపాటున మీకు ఏ తప్పు లేదు వెనకాల నుంచి వచ్చి కొట్టేశారు. ఎక్కడో ఏదో కర్మ ఉంది. ఆ కర్మ నేను తీర్చుకోవడం కోసం నాకు ఈ సంఘటన జరిగింది. ఏది జరిగినా సరే మన జీవితంలో రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం యాక్సెప్టెన్సు. నిందించకూడదు. ఎదుటి వాళ్ళని అస్సలు నిందలోకి వెళ్ళకూడదు. ఒకవేళ యాక్సెప్ట్ చేసుకోలేకపోతే గనక మౌనంలోకెళ్ళిపోవాలి కొన్ని రోజులు. మౌనంలోకెళ్ళిపోయిన తర్వాత మెల్లగా మన లోపల అంతర్మథనం జరిగి, అసలు ఈ సంఘటన నాకెందుకొచ్చింది? దీని నుంచి నేనేం నేర్చుకోవాలి? అనే విషయం మెల్లగా మనకు అర్థమవుతదనమాట. అర్థమైన తర్వాత మనకి క్లియర్‌గా పిక్చరొస్తది. ఎవరికైతే మెడిటేషన్ చేసుకుంటారో, ఆత్మజ్ఞానంలో సాధన చేసుకుంటారో, మనం మౌనంలోకెళ్ళిపోయి పరిశీలన చేసుకోవడానికి మన లోపలికి మనం వెళ్ళిపోతే, చక్కగా మనకు ఆ బిగ్ పిక్చర్ అంతా కనిపించి, మనకు రావాల్సిన లెసన్స్ అన్నీ మనకొచ్చేస్తాయి. అంతేగాని ఇంకొకళ్ళని నిందించకూడదు. అలాగని ఒకసారి మోసపోయిన తర్వాత మళ్ళీ ఆళ్ళ దగ్గరికి దూరాల్సిన అవసరం కూడా లేదు.
అది యాక్సెప్టెన్స్ అంటే. బాధ్యత నాదే అని తీసుకోవాలి. వాళ్ళ మీద యాక్సెప్టెన్స్ గురించి పత్రి సారు ఒక అద్భుతమైన థింగ్ చెప్తారు. అదేంటంటే ఆయన 3 చెప్తారు. నో కంప్లెయింట్, నో జడ్జ్‌మెంట్, నో ఇంటర్‌ఫియరెన్స్. ఇదే యాక్సెప్టెన్స్ అంటే. నో కంప్లెయింట్. నీకెవరి మీదన్నా కంప్లెయింట్ చెప్తున్నారా? అంటే మీరు ఆళ్ళని యాక్సెప్ట్ చేయలేదని అర్థం. ఎప్పుడు ఈ 3 పాయింట్లు చెప్తారు. ఈ 3 పాయింట్లు సారం ఏంటంటే అది యాక్సెప్టెన్స్ అన్నమాట. మనం ఎవరి మీదన్నా నేచర్ మీద కంప్లెయింట్ చెప్తున్నారా? మీరు యాక్సెప్ట్ చేయలేదు. ఎండగా ఉంది, చలిగా ఉంది, బ్యాడ్ వెదరు, గుడ్ వెదరు, ఏదో బయట ఇదుంది, అదుంది యాక్సెప్ట్ చేయట్లేదు మీరు. కాబట్టి నేచర్ మీద కంప్లెయింట్ చెప్తున్నారు. మీ హస్బెండ్ మీద, మీ పిల్లల మీద, రిలేషన్స్ మీద కంప్లెయింట్ చెప్తున్నారా? అంటే యాక్సెప్ట్ చేయలేదు. నో కంప్లెయింట్. మనం కంప్లెయింట్ చెప్పడానికి వీల్లేదు. పూర్తిగా మీకు యాక్సెప్ట్ చేసేస్తే కంప్లెయింట్ ఎక్కడి నుంచి వస్తదండి అసల? రాదు కదా! మనం పోరాడుతున్నాం కాబట్టి కంప్లెయింట్ అనేది వస్తది. ఎవ్వరు మన కోసం మనకు తగ్గట్టుగా జీవించడం కోసం ఎవరూ లేరు. వాళ్ళ జీవితం కోసం వాళ్ళకి తగ్గట్టుగా జీవించడం కోసమే అందరూ ఉన్నారు. సో, నో కంప్లెయింట్. నో జడ్జ్‌మెంట్. జడ్జిమెంట్ అనేది ఇంకా దారుణమైన స్థితనమాట. జడ్జిమెంట్ అంటే వీడింతే. నా జీవితం ఇంతే. ఆళ్ళెప్పుడూ దుర్మార్గులే అని ఒక ట్యాగ్, ఒక జడ్జ్ చేసేస్తామనమాట అక్కడితో. ఆ జడ్జిమెంట్ వల్ల ఏమవుతదంటే అండి, ఆ జడ్జిమెంట్‌కి ఎంతో శక్తుంటది. మన ప్రతి మాట, ప్రతి ఆలోచన, ప్రతి భావోద్వేగం ఎంతో వైబ్రేషనల్ ఎనర్జీ, కాస్మిక్ ఎనర్జీ కలిగుంటది. మనం ఒక మాట మాట్లాడుతున్నామంటే, ఆ మాట కేవలం శబ్దం కాదు. దానెనకాల క్రియేటివ్ ఎనర్జీ కూడా ఉంటది మాటలో. మనకి ఎవ్వరికీ ఈ ప్రపంచంలో ఎవ్వరికీ లేనిది మనకే ఉన్న గొప్ప వరం ఏంటంటే ఒక మన మాట. సో, మన మాటను చాలా జాగ్రత్తగా వాడాలి. ఆళ్ళింతే, నా జీవితం ఇంతే అన్నారా? నోటిలోని మాట నుదిటి మీద వ్రాత. ఆ జడ్జిమెంట్ మనం చేశామా? అది మన నుదిటి మీద రాత కింద అయిపోతదనమాట. పైగా మనం అనుకో, అంగో నేను ముందే తెలుసు ఇలాగే ఉంటది నా లైఫ్ అని. నాకు ముందే తెలుసు అని మళ్ళీ ఏం చెప్తాం? మళ్ళీ దాన్ని ఇంకొకసారి బలపరుచుకుంటాం. ఈ యొక్క ఇగ్నోరెన్స్‌లో ఏం చేస్తామంటే ఒక వలయాన్ని సృష్టించుకుంటాం అన్నమాట మనం. నేను నేను వ్యాపారానికి ఎళ్తున్నాను కదా! వెళ్తుంటే ఖచ్చితంగా నాకు ఏదో జరుగుతది ఇందులో. నాకు లాస్ ఒస్తది అని చెప్పి ఒక జడ్జ్‌మెంట్. ఒక ఊహాగానాలు చేసుకుంటాం. పెట్టుకుంటాం. అది మన ఎనర్జీ వల్ల అదొస్తది. లేకుంటే నేను బయటికెళ్తున్నాను. నా ఇంట్లో దొంగోడు పడతాడేమో! ఖచ్చితంగా దొంగోడు పడతాడు. ఈ మధ్య ఎవరో ఊర్లోకి దిగారంట. నేను బయటికెళ్ళక తప్పదు. నాకు ఈ దొంగోడు పడతాడు. పడతాడు. వచ్చి దొంగోడు పడ్డాడు. నేననుకున్నాను కదా! నేను చెప్పింది కరెక్టే. నా ఆలోచన కరెక్టే. ఇంకేమవుతది దొంగోడు పడతాడు, దోచుకుపోతాడన్న ఆలోచన ఇంకొంచెం డీప్ రూటెడ్‌గా అయిపోయింది. అప్పుడు ఇంకొకళ్ళొచ్చి దొబ్బుతారు ఆ ఆలోచన వల్ల. అది ఇంకొంచెం డీప్‌గా అయిపోతది. ఇలాగా మన అజ్ఞానంతో ఒక ప్యాటర్న్‌ని క్రియేట్ చేసుకొని, ఒక అజ్ఞానపు ఆలోచనతో ఆ ప్యాటర్న్‌ని మరింత లోపలికి వేర్లు ఊనుకుని పెద్ద వృక్షంలాగా ఒక నెగెటివ్ బిలీఫ్‌ని మన మెదడులో మనం తయారు చేసుకుంటాం అన్నమాట. నిజంగా ఎంత మార్పు రావాలంటే మనలో చక్కగా యాక్సెప్టెన్స్, నో కంప్లెయింట్, నో జడ్జ్‌మెంట్, నో ఇంటర్‌ఫియరెన్స్. మా కోడలు అస్తమాట్లు నైటీలేసుకుంటదండి. నో కంప్లెయింట్. ఆ కోడలు ఏది కావాలితే అదేసుకుంటది. మా అత్తగారు ఎప్పుడు చూసినా సంటుతోనే ఉంటారండి. సంటుకోనివ్వండి, మీరు స్వీకరించకండి. ఇంకక్కడ ఇంకొకదేంటంటే యాక్సెప్టెన్స్, స్వీకరించడం ఈ 2 ఉన్నాయి. యాక్సెప్టెన్స్ అంటే ఏంటంటే అండి, ఇప్పుడు ఎవడైనా మీరు ఎదవ అన్నారనుకోండి, ఆ మాటని యాక్సెప్ట్ చేయమని కాదు. ఇక్కడ బాగా జాగ్రత్తగా మనం తీసుకోవాల్సిందేంటంటే, ఇప్పుడు ఎవరైనా నువ్వు అసలు చండాలంగా ఉన్నావు అని ఎవరో అన్నారు. లేదంటే నీకసల ఎందుకు పనికిరావు, నీకేమి రాదు అని ఎవరైనా ఒక మాట అన్నారు. యాక్సెప్ట్ చేయమన్నారు కదా! అంతే నేనెందుకు పనికిరాననమాట. అది యాక్సెప్టెన్స్ కాదండి. ఇక్కడ చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఆ మనిషి అభిప్రాయం అది. నా పట్ల ఆ మనిషికి అటువంటి అభిప్రాయం ఉంది. ఓకే. నా నా పట్ల ఎందుకు అతనికసలు అటువంటి అభిప్రాయం ఉండాలి? నా గురించి అలా చెప్పడానికి ఆడెవడు? అంటే మనం పోరాటం చేస్తున్నట్టు. ఓకే. అది అతని అభిప్రాయం నా పట్ల అంటే అది యాక్సెప్టెన్స్. అంతేగాని నేనెందుకు పనికిరానేమో, నేను ఎదవనేమో అని చెప్పేసి ఆ మాటల్ని తీసుకోకూడదు మళ్ళీ. ఆ యాక్సెప్టెన్స్‌ని సరిగ్గా అర్థం చేసుకోకపోతే ఏం చేస్తామంటే, ఆ ఎదుటి వాళ్ళ మాటలన్నిటిని తీసేసుకుంటాం అన్నమాట. డోంట్ టేక్ ఎనిథింగ్ పర్సనల్లీ. మనం అయేమి తీసుకోకూడదు. తీసుకోకుండా అసలు ఆ మనిషి తిట్టడాన్ని ఓకే. నన్ను తిట్టాడు. దాన్ని యాక్సెప్ట్ చేయాలి. నన్నెందుకు తిట్టాడు? అసలు ఎందుకు తిట్టాలి? నేనసలు ఆడినెప్పుడైనా తిట్టానా? ఇలాగా ఆహ్, అతను తిడుతున్నాడు అనే దాన్ని అంగీకరించకుండా పోరాటం చేయకూడదనమాట. ఆ మనిషి యొక్క ప్రవర్తనని అంగీకరించాలి. ఆ మనిషి యొక్క మాటలు ఉన్నదున్నట్టుగా అంగీకరించాలి. అంతేగాని ఎవరి పర్సనల్ ఒపీనియన్స్, భావోద్వేగాలు
మనం స్వీకరించకూడదు. వాళ్ళ వాళ్ళ పర్సనల్ ఒపీనియన్స్ వాళ్ళవే. వాళ్ళ భావోద్వేగాలు వాళ్ళయ్యే. అసలు ఒపీనియన్స్, భావోద్వేగాలు ఈ 2 మీరు పాజిటివ్ ఒపీనియన్స్ అయితే మీరు స్వీకరించొచ్చు. పాజిటివ్ భావోద్వేగాలైతే ఎవరైనా ప్రేమనిస్తున్నారనుకోండి, పాజిటివ్ భావోద్వేగం దాన్ని చక్కగా స్వీకరించొచ్చు. ఎవరైనా మీకు చక్కగా లడ్డూ ఇచ్చారనుకోండి తీసుకుంటారు. ఇంకో కప్పులో విషం ఏసి ఇచ్చారనుకోండి తీసుకుంటారా? తీసుకోం కదా! విషం ఎందుకు తీసుకుంటాం? లడ్డు అయితే తీసుకుంటాం, తింటాం బావుంటది కాబట్టి. విషం తీసుకుంటే చచ్చిపోతాం గానీ అలాగే ఎవరైనా మంచి భావోద్వేగాలు, మంచి అభిప్రాయాలు ఇస్తున్నారనుకోండి తీసుకుంటాం. మనకు అక్కర్లేని భావోద్వేగాలు, అక్కర్లేని ఈ మాటలు, ఒపీనియన్స్ ఇస్తున్నారనుకోండి, మళ్ళీ వాటిని తీసుకోకుండా ఉండాలి. కానీ వాళ్ళు మీకు విషమిస్తున్నారు అన్న సంగతిని అంగీకరించాలి. విషాన్ని కాదు. ఓకే. అతను నాకు విషం ఇవ్వాలనుకుంటున్నాడు. అసలు నాకెందుకు విషం ఇవ్వాలి? నేను అన్యాయం చేశానని నాకు అతను విషం ఇస్తున్నాడు. ఇది ఉండకూడదు ఈ పోరాటం. ఓకే. అతను విషం ఇస్తున్నాడు. అతని స్వభావం అది. అది యాక్సెప్టెన్స్. ఎప్పుడైతే ఆ యాక్సెప్టెన్స్ మన జీవితంలోకొస్తదో చాలా రణగొణ ధ్వనులు మన బుర్రలో ఆగిపోతాయి. ఎంతో ప్రశాంతత ఏర్పడతది. నెక్స్ట్ మార్పు మొదలవుతుంది. ఇంకొక పాయింట్ ఏం చెప్తారంటే గురువుగారు నో ఇంటర్‌ఫియరెన్స్. ఇప్పుడు మీ పాపున్నది. ఆ పాపకి ఇప్పుడు ఫ్యాంటు, షర్టే యేసుకోవాలని ఉంటది. గౌన్ యేసుకోవాలని ఉండదు. మీకు గౌన్‌లేసుకుంటే ఇష్టం. అందుకని ఎళ్లి అది ఎడుతున్నా సరే, "నువ్వేసుకుంటావా లేదా?" ఒకసారి అడగొచ్చు బుజ్జిగా. అడుగుతాం. "అమ్మ యేసుకోరా తల్లి ఒకసారి ప్లీజ్ ఈ రోజు" అని చెప్పేసి అడుగుతాం. యేసుకుంటే సరే సరే. యేసుకోకపోతే యాక్సెప్ట్. ఆ అమ్మాయికి అదేసుకోవడం ఇష్టం. యేసుకోనివ్వి. ఆ అమ్మాయి తనకు కావాల్సినట్టు బతకడానికొచ్చిందా? నాకు కావాల్సినట్టు బతకడానికొచ్చిందా? మన పిల్లలైనా మనకు కావాల్సినట్టు బతకడానికి రారు. వాళ్ళకి కావాల్సినట్టు బ్రతకడానికొస్తారు. నాకు నా కూతురు ఇంజినీర్ అయితే ఇష్టం. ఆమెకేమో డాన్సే చేసుకుంటే ఇష్టం. లేదంటే ఇంకోటేదో చేసుకుంటే ఇష్టం. మ్యూజిక్ వాయించుకుంటే ఇష్టం. ఇంజినీర్ అవ్వడం ఇష్టం లేదు ఆ అమ్మాయికి. యాక్సెప్ట్. మీ ఇష్టాన్ని మీరు వ్యక్తపరచొచ్చు. ఇదైతే బావుంటదేమో అని చెప్పొచ్చు. అంతేగాని బలవంతంగా ఎవరి మీద రుద్దకూడదు. మా అత్తగారు ఇలా ఉంటారు. మా ఆడపడుచు ఇలా ఉంటది. వాళ్ళిలా ఉంటారు. ఆళ్ళలా ఉంటారు. ఎలా ఉంటే అలా యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేస్తే ఏమొస్తుందంటే అండి మనకి తర్వాత చక్కని మార్పొస్తది. యాక్సెప్ట్ చేయడం వల్ల ఏమవుతదంటే, మనం ఎంత అద్భుతమైన జీవితంలో ఉన్నామో, మనకి ఎన్ని సౌకర్యాలున్నాయో, మనకెంత ప్రేమ ఉన్నదో, ఎంత కరుణ ఉన్నదో, ఎంత సంపదున్నదో మనం ముందు చూడడం మొదలెడతాం. యాక్సెప్ట్ చేయడం ద్వారా. ఇప్పుడు మీ హస్బెండ్ ఒక ఎవరో ఒక ఇద్దరు రిలేషన్ ఉన్నారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక కూతురున్నది. నాకు ఒక కొడుకున్నాడు. ఆ కూతురు ఎప్పుడు ర్యాంక్స్ సరిగ్గా రావట్లేదు. మార్కులు సరిగ్గా రావట్లేదనుకుందాం. ఆ మార్కులు సరిగ్గా రావట్లేదు తనకి. స్టడీస్ మీద అంతగా ఇంట్రెస్ట్ లేదు అన్న విషయాన్ని నేను యాక్సెప్ట్ చేశాననుకోండి. అప్పుడు ఆ అమ్మాయి చక్కగా పొద్దున్నే నిద్ర లెగుస్తది. అది నేను చూడగలుగుతాను. ఆ అమ్మాయి చక్కగా తను మంచి డ్రాయింగ్ ఏస్తది. అది నేను చూడగలుగుతాను. ఆ అమ్మాయి చాలా మంచిగా ఫ్రెండ్‌షిప్ చేస్తది. అది నేను చూడగలుగుతాను. మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయి నా కూతురికి. అది నేను చూడగలుగుతాను. నేను తనలో ఉన్న దాన్ని ఉన్నట్టుగా యాక్సెప్ట్ చేయడం ద్వారా మిగిలినవి అన్నీ ఆ కళ్ళకున్న తెర వదిలిపోయి మిగిలినవన్నీ కనిపిస్తాయి. అవన్నీ కనిపించడం వల్ల అబ్బా! నువ్వెంత చక్కగా చేసావు అని చెప్పేసి నేను ఆనందాన్ని, ప్రేమని, అన్‌కండీషనల్ లవ్‌ని వ్యక్తపరుస్తాను. ఎప్పుడైతే నేను ఉన్నదాన్ని అంగీకరించి మిగిలినన్నిటిని గుర్తించగలుగుతానో, అప్పుడు ఎంతో కృతజ్ఞత, అన్‌కండీషనల్ లవ్ నా బిడ్డకి నేనివ్వగలుగుతానో, అప్పుడు ఆటోమేటిక్‌గా స్టడీస్‌లో పిల్ల ఇంప్రూవ్ అయిపోతది. అక్కడ మార్పనేది ఒస్తదనమాట. కానీ నేను మిగిలినవన్నీ చూడడం మానేసి, నాకొక్క గ్రేడ్‌లే చూస్తున్నాను. అందులో సరిగ్గా రావట్లేదు. ఇది చేయట్లేదు, చదవట్లేదు. ఇంకా అదే చూస్తున్నప్పుడు ఏమవుతదంటే మెల్లగా ఆ అమ్మాయి డ్రాయింగ్ గీయడం తగ్గిపోతది. ఆ అమ్మాయి కమ్యూనికేషన్ స్కిల్స్ తగ్గిపోతాయి. ఆ అమ్మాయి మిగిలిన పెర్ఫార్మన్స్ అంతా తగ్గిపోయి, మొత్తంగా ఇది ఎందుకు పనికి రాకుండా అయిపోతదేమో, ఏం చదవట్లేదు. దీనికి ఎక్కడ సీట్ రాదేమో, ఏం చదవట్లేదు. ఇంకేం చేస్తామంటే, ఈ యాక్సెప్టెన్స్ లేకపోతే అక్కడ ఒక విషయ వలయం మొదలవుతదనమాట మన లోపల. మొదలయ్యి మిగిలిన దేన్ని మనం చూడలేము. మన కళ్ళు మూసుకుపోతాయి. మూసుకుపోయి ఆ తప్పు మీదే, ఆ ఇంపర్ఫెక్షన్ మీదే, దాని మీదే మన చూపుండి, అక్కడ మార్పు జరగదు సరికదా! ఇంకా అధ్వానంగా తయారైపోతది పరిస్థితి. నా జీవితంలోనే జరిగిన ఒక అనుభవం చెప్తాను. నాకు పెళ్లయిన తర్వాత నాకు పెళ్ళికి ముందు నుంచి అప్పటి నుంచి నేను 7 ఇయర్స్ నుంచి ఇంచుమించు 6 ½ 7 ఇయర్స్ నుంచి మెడిటేషన్ చేస్తున్నాను. వీకెండ్ వచ్చిందంటే ఇంక ఎప్పటి నుంచి పొద్దునుంచి సాయంత్రం వరకు క్లాసులు చెప్పుకోవడం. మొత్తం ఫ్రెండ్స్ అంతా మెడిటేషన్ ఫ్రెండ్స్. ఇంట్లోనేమో ధ్యాన కార్యక్రమాలు జరుగుతా ఉంటాయి. ఇంకా చూసుకోండి ఇంకొక కోలాహలంగా ఉండేది. మొత్తం అందరూ నాకు నా ఫ్రెండ్స్ అందరూ కూడా పెద్ద వైట్ హెయిర్ బ్యాచ్ ఉండేది నాకు.
మొత్తం అందరూ పెద్ద పెద్దోళ్ళుండేవారు. చక్కగా ఆళ్ళందరితో డిస్కషన్‌లు చాలా నా లైఫ్ ఒకలా ఉండేది. పెళ్లయిన తర్వాత నేను మ్యారేజ్ చేసుకొనొచ్చింది నాన్ మెడిటేటర్ ఫ్యామిలీస్ కదా! వాళ్ళకి ధ్యానం తెలీదు. వ్యతిరేకత ఏమీ లేదు వాళ్ళకి. కానీ తెలీదు. తెలీదు పెళ్లయిన తర్వాత అయిపోయింది. మొత్తం నేను ఆ ఎక్స్‌ప్లోజర్ అంతా ఆగిపోయింది ప్రస్తుతానికి మట్టుకు. నేనెక్కడికి వెళ్ళట్లేదు. ఏం చెయ్యట్లేదు. తర్వాత మా అత్తగారొచ్చారు. మా అత్తగారు పాపం ఆవిడ చాలా మంచావిడ. కానీ ధ్యానం తెలీదు. విపరీతమైన సెంటిమెంట్‌లుండేవి మా అత్తగారికి. అంటూ, ఆచారాలు, మెన్సెస్ టైమొస్తే బయట విడిగా కూర్చోవాలి. ఇంకా ఎన్నో సెంటిమెంట్‌లనమాట. చాలా సెంటిమెంట్‌లుండేవి తనకి. అన్ని సెంటిమెంట్‌లుంటే ఒకవేళ నేను గనక ఆవిడని వ్యతిరేకించి, అబ్బా! నాకు ఇన్ని సెంటిమెంట్‌లున్నాయేంటి? ఈవిడ ఇది చెప్తున్నారేంటి? అంటున్నారేంటి? ఆచారం అంటున్నారేంటి? అని నేను గనక వ్యతిరేకించి ఉంటే గనక ఎప్పటికీ మార్పనేది రాదనమాట. నేను చక్కగా ఆవిడని ఉన్నదున్నట్టుగా కంప్లీట్‌గా 100% అంగీకరించేసాను. అంగీకరించి అన్‌కండీషనల్‌గా లవ్ చేయడం మొదలుపెట్టాను. అన్‌కండీషనల్‌గా లవ్ చేయడం మొదలుపెట్టి, ఆవిడని ఉన్నదున్నట్టుగా అంగీకరించేసి, చక్కగా ఆవిడ ఆ వాతావరణంలో పెరిగారు. చిన్నప్పటి నుంచి. నాకైతే చిన్నప్పుడే ధ్యానం తెలిసింది. మరి ఆవిడకి చిన్నప్పుడు ధ్యానం తెలియలేదు. ఇప్పటి వరకు అందులోనే పెరిగారు కాబట్టి, ఇలాంటి నమ్మకం ఉండడం సహజం. అని చెప్పి ఎప్పుడైతే నేను కంప్లీట్‌గా అర్థం చేసుకొని నెక్స్ట్ సెంటిమెంట్‌లు, భయాలు ఉన్నాయి. పాపం కొంచెం అనుకోకుండా హస్బెండ్ చనిపోయారు. ఆ చనిపోయి చాలా కష్టాలు అండర్‌గో అయ్యారు. దానివల్ల అనేక రకాల భయాలు, అపోహలు ఏర్పడినియి. మొత్తం ఆ పిక్చర్ నేను అర్థం చేసుకొని ఉన్నదున్నట్టుగా కంప్లీట్‌గా అంగీకరించి అన్‌కండిషనల్‌గా లవ్ చేయడం మొదలెట్టాను ముందు. నాకు సిట్యుయేషన్ అలా ఉన్నప్పటికి. పాపం నన్నసలు ఏమి అనేవారు కాదు. చాలా మంచివారు. కాపోతే ఎప్పుడైతే 2 వ్యతిరేకంగా నాకొక నాలెడ్జ్ ఉంది. ఆవిడకొక లైఫ్ స్టైల్ ఉన్నప్పుడు ఇది కష్టమే గదా! అంగీకరించడం. కానీ చక్కగా నేను అంగీకరించేసాను. అంగీకరించేసి అన్‌కండిషనల్ లవ్‌గా అలాగా మంచి అన్‌కండిషనల్ లవ్ స్పేస్ ఉంచుకున్నాను నాలో. ఒక 6 మంత్స్ పాటు. ఉన్నదున్నట్టుగా అంగీకరించేసాను. ఏమన్నా చేయాల్సొస్తే అయి కూడా పాటించాను. ఏదన్నా మార్పుని అంగీకరించాలనుకున్నారు కదా! ఏదైనా చిన్న చిన్న ఆచారాలు పాటించాల్సొస్తే అయి కూడా చిన్న చిన్నయి పాటించాను. నా బుర్రలోకి ఎక్కించుకోలేదు గానీ, ఓకే. నాకు ఈ మార్పుంది. ఇప్పుడు నేను ఇది చెయ్యాలి అన్నట్టుగా యాక్సెప్ట్ చేసి అయి చేశాను. యాక్సెప్ట్ చేసి చక్కగా అవి చేసి పూర్తిగా మా అత్తగారిని అంగీకరించిన తర్వాత ఆవిడకి ఫస్ట్ టైమ్ ఒక యోగ ఆత్మకథ అనే బుక్ ఇచ్చాను. పుస్తకం నాకు నా బహుమతిగా ఆవిడకి తీసుకెళ్ళి ఇచ్చాను. ఎప్పుడైతే నేను అంతలా యాక్సెప్ట్ చేసేసి అన్‌కండీషనల్ లవ్‌తో ఆ బుక్ తీసుకెళ్ళి ఆవిడకిచ్చానో, ఆవిడది చదవడం మొదలెట్టారు. చదవడం మొదలెట్టిన తర్వాత ఎంతో ఆనందం ఆవిడకి. ఎంతో ఆనందంగా అది చదవడం మొదలెట్టి ఒక ట్రాన్స్‌ఫర్మేషన్ మొదలైపోయింది. మొదలైన తర్వాత అత్తమ్మ గారు ఇలాగా ఒక 3 డేస్ క్లాసెస్ ఉంటాయండి వెళ్తారా అని అడిగాను. అడిగితే వెళ్తానమ్మా దేవి పంపించన్నారు. పంపించాను చక్కగా 3 రోజులు భీమవరంలో వీర రాఘవరావు గారని క్లాసులు చెప్తారాయన. చాలా అద్భుతంగా చెప్తారు. ఆయన దగ్గరికెళ్లారు. 3 డేస్ ఉన్నారు. వచ్చారు. మొత్తం అప్పటినుంచి మొదలయింది మార్పు. టకటక, టకటక, టకటక ఆవిడలో ఉన్న మూఢనమ్మకాలన్నీ పోయినియి. అభద్రతా భావం అంతా పోయింది. భయాలన్నీ పోయినియి. అంతకుముందు పాపం ఎవరు ఏదన్నా ఇప్పుడు నాకు ఒంట్లో బాగోపోతే ఆవిడకి మోషన్స్ అయిపోయేవి. అంటే టెన్షన్ అన్నమాట. అందరూ ఎలా ఉంటారో, అందరూ ఎలా ఏమైపోతారో అని టెన్షన్ పడిపోయేవారు. ఇప్పుడు కొండ విరిగి మీద పడ్డా సరే అసలు చిన్న టెన్షన్ కూడా లేదు ఆవిడకి. ఒక అనారోగ్యం లేదు, టెన్షన్ లేదు. రోజుకి గంటలు గంటలు ధ్యానం చేసుకుంటారు. చక్కగా నాకు నేను చేసుకోవాల్సిన ఆధ్యాత్మిక సాధనంతా నేను పుస్తకం రాసినప్పుడు జ్ఞానమాతృత్వం పుస్తకం రాసినప్పుడు ఇంచుమించు నాకు 5, 6 నెలల పాటు నేను ఏ పని ఇంట్లో ముట్టుకోలేదు. ఒక్క పని కూడా ముట్టుకోలేదు. మొత్తం వంటంతా చేసి, ఇంటి క్లీనింగ్ అంతా ఆవిడే చేసి, మళ్ళీ నాకు రాయడానికి ఖాళీ ఉండాలి కదా! చిన్న పిల్లతో. మళ్ళీ ఆ పిల్లని చూసుకొని, "నువ్వు చూసుకో తల్లి నేను జేసుకుంటాను. నువ్వు రాసుకో. ఈ మిగిలినయన్ని నేను చేసుకుంటాను. నువ్వు రాసుకో" అని చెప్పి రాసిందంతా చదివి, "చాలా బా రాసావు. ఎంతమందికి ఉపయోగపడుతదో రాయి తల్లి" అని చెప్పి ఎంత ఎంకరేజ్ చేసి, ఎంత బా చేశారంటే, నిజంగా నేను ఆ యాక్సెప్టెన్స్‌తో 6 నెలలు పూర్తిగా అన్‌కండిషనల్ లవ్‌లో ఉండిపోయినందుకు ఎంత అద్భుతమైన మార్పొచ్చి, ఎంత సపోర్టింగ్ రిలేషన్ ఒచ్చేసిందంటే నా లైఫ్‌లో, ఇది మ్యాజిక్ ఆఫ్ యాక్సెప్టెన్స్ అన్నమాట. అదే నాకు యాక్సెప్టెన్స్ లేకపోతే గనక, నేను ఆవిడతో పోరాడుతూ ఉంటే గనక, ఒక విషవలయం క్రియేట్ అయిపోతది నాకు ఆవిడకి మధ్యన. క్రియేట్ అయిపోయి ఎప్పటికీ ఆ బంధం అనేది హీల్ అవ్వదన్నమాట. హీల్ అవ్వకుండా ఆ పెయిను లేకుంటే ఆ తప్పులు అవన్నీ చూసుకుంటూ, ఒకళ్ళ మీద ఒకళ్ళు నిందించుకుంటూ, ఎంత పెయిన్‌ఫుల్ రిలేషన్‌షిప్స్ చూస్తానో నేను అత్తాకోడల్లో ఎంతో మందిని చూస్తాను. ఎందుకని అంత పెయిన్‌ఫుల్ రిలేషన్‌షిప్స్ ఉన్నాయంటే, మనం యాక్సెప్టెన్స్ రావట్లేదు మనకి. అసల ఒక మనిషిని ఉన్నదున్నట్టుగా ప్రేమించి, ఉన్నదున్నట్టుగా యాక్సెప్ట్ చేయడం నేర్చుకోవాలి. అలా నేర్చుకుంటే ఎంత బావుంటుందో అసల. ఇంకా ఎన్నో ఉంటాయన్నమాట మన లైఫ్‌లో. ఇప్పుడు మా అత్తగారు వెంటనే మారిపోయారు. ధ్యానం చేసేసుకున్నారు. కొంతమందున్నారనుకోండి వెంటనే మారరు. అందరూ వెంటనే ధ్యానం చేసుకోరు. అప్పుడు కూడా యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేస్తే ఏమవుతదంటే పెయిన్‌ఫుల్ రిలేషన్ క్రియేట్ అవ్వదన్నమాట.
ఈవెన్ మనకి హార్మోనీగా ఉంటదే తప్ప, ఆ పెయిన్‌ఫుల్ రిలేషను, ఆ విషవలయం అనేది మనం క్రియేట్ చేసుకోకుండా ఉంటాము. ఇప్పుడు ప్రతి మనిషి ఫస్ట్ ఏంటంటే నో కంప్లెయింట్. ఎటువంటి కంప్లెయింటు చేయకూడదు. నో జడ్జ్‌మెంట్స్. ఎటువంటి జడ్జ్‌మెంటు వద్దు. నో ఇంటర్‌ఫియరెన్స్. నేనెళ్ళి ఇంకొక జీవితంలోకెళ్ళి నువ్వు అలా బతుకు, ఇలా బతుకు అని చెప్పకూడదు ఎవరికీ. నేను ఎలా మారతారంటే వాళ్ళని ఉన్నదున్నట్టుగా యాక్సెప్ట్ చేసేసి ఎంతసేపు మన లోపలికి చూసుకోవాలి. నాకొక మనిషిలో ఒకటి నచ్చట్లేదు అంటే దానర్థం ఏంటంటే అలాంటి గుణం ఏదో నాలో ఉంది. లేకుంటే అలాంటి గుణాన్ని ఆకర్షించుకునే శక్తిని అంటే ఎవరైనా వచ్చి నన్ను పదే పదే తిడుతున్నారనుకోండి. అర్థం ఏంటంటే నాకు అర్హత లేదు. నేను అందరి చేత అందరూ నన్ను తిడతారు అనే నమ్మకాన్ని నా బుర్రలో పెట్టుకున్నానని అర్థం. లేదా ఇంకొకటేంటంటే నేను అలాగే అందరిని తిడుతున్నానర్థం. ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉంటది మన లైఫ్‌లో. అందుకే ఆ మనిషి మన వైపు వస్తారనమాట. అయితే నేను అందరిని అలా తిడుతూ ఉండుండాలి. లేదా నాకు అర్హత లేదు. నన్ను అందరూ తిడతారు అనే నమ్మకాన్ని నా బుర్రలో పెట్టుకొనుండాలి. ఈ 2 కారణాల వల్లే వాళ్ళొచ్చి నా జీవితంలోకొచ్చి నన్ను తిట్టడం జరుగుతదనమాట. లేకుంటే అసలు జరగదు. సో, ఏదన్నా మీకు మీ హస్బెండ్‌లో ఒకటి నచ్చట్లేదు. మీ పిల్లల్లో ఒకటి నచ్చట్లేదు. మీ పక్కింటోళ్ళలో ఒకళ్ళు నచ్చట్లేదు. ఏది నచ్చకపోయినా సరే షట్ డౌన్ అండ్ నో కంప్లెయింట్, నో జడ్జ్‌మెంట్, నో ఇంటర్ఫియరెన్స్ చెక్ ఇన్‌సైడ్. మన లోపలికి తిరిగిపోయి నాలో ఆ నమ్మకం ఉందా? లేదంటే నేను అలాంటి పరిస్థితిని ఆకర్షించుకునే ఆ క్వాలిటీ ఏమన్నా, ఆ నమ్మకం ఏమన్నా ఉండిపోయిందా? నేను అలా ప్రవర్తిస్తున్నానా? మేబీ ఆళ్ళు 100% ప్రవర్తించొచ్చు. మీలో 20% ఉండొచ్చు ఆ ప్రవర్తన. అయినా సరే, ఆ 20% మనలో ఉంది. అది మనకి నచ్చదు. ఆ నచ్చని దాన్ని మనం జయించలేకపోతున్నాము. దాన్నే వాళ్ళు ఆ రిలేషన్‌షిప్స్ మనకి మిర్రర్ చేస్తా ఉంటాయన్నమాట. ఈ సృష్టంతా కూడా మనకొక దర్పణం. ఆ దర్పణం మనకెప్పుడూ మనకి అన్నీ చూపిస్తా ఉంటది. ఏం చూపిస్తది? అద్దం ముందుకెళ్తే మనల్ని మనం మనల్ని మన ఫిజికల్‌గా మనం చూపిస్తది. అలాగే ఈ సృష్టి, ఈ రిలేషన్స్, ఈ సంఘటనలు అన్నీ కూడా ఏం చూపిస్తాయంటే, మన అంతర్ పరిస్థితుల్ని మనకి మిర్రర్ చేస్తా ఉంటాయన్నమాట. సో, ఏం చేయాలి? ఎక్కడ సో, బయట ఉన్న వాళ్ళని ఉన్నట్టుగా యాక్సెప్ట్ చేసేసి, అంతర్ముఖం అయిపోయి, ఎప్పుడైతే మన లోపల చెక్ చేసుకొని, మన లోపల మార్చుకోవడం మొదలెడతామో, ఇన్నర్ వర్క్ చేసుకోండి. ఇన్నర్ ఇంజినీరింగ్ అంటారు చూసారా సద్గురు? ఇదంతా ఇన్నర్ ఇంజినీరింగ్. మన లోపల మనం ఇంజినీరింగ్ చేసుకోవడం అన్నమాట. ఎప్పుడైతే మన లోపలికి మనం వెళ్ళిపోయి, మనల్ని మనం చూసుకొని చేసుకోవడం మొదలు పెడతామో, అప్పుడేమవుతదంటే చక్కగా మన లోపల మార్పొస్తది ముందు. మన లోపల మార్పొచ్చిందంటే అద్దంలో ఏం కనిపిస్తది? నేను జుట్టు విరబోసుకున్నాననుకోండి, విరబోసుకొని కనిపిస్తది. టై చేసుకుంటే, టై చేసుకొని కనిపిస్తది. అలా నా లోపల మార్పొచ్చేస్తే, బయట రిలేషన్‌లో మార్పొచ్చేస్తుంది. బయట సంఘటనల్లో, బయట ఆఫీస్ కొలీగుల్లో, బయట ఫ్యామిలీలో, బయట నా ఆరోగ్య పరిస్థితుల్లో అన్నిటిల్లోనూ మార్పొచ్చేస్తది. ఆ మార్పు రావడానికి అద్భుతమైన కీ యాక్సెప్టెన్స్. యాక్సెప్టెన్స్ ఎలా చేయాలంటే, సంపూర్ణంగా హృదయపూర్వకంగా యాక్సెప్ట్ చేసేయాలి. ఎలాంటి రిలేషన్ అన్నా సరే, వాళ్ళెలాగైనా ఉండనివ్వండి. అది వాళ్ళిష్టం. మనకి జన్మ పరంపరలో ఆ ఏజెస్‌లో ఎన్నో రకాల ఏజెస్ ఉంటాయన్నమాట. ఒక బేబీ ఆత్మ ఒక ఇన్‌ఫాంట్ సోల్ ఉందనుకోండి. ఇప్పుడు మన చేతికి 5 వేళ్లుంటాయి. 5 వేళ్ళు 5 రకాలుగా ఉన్నాయా లేదా? అలాగే మన కుటుంబంలో నలుగురు, ఐదుగురు మనుషులుండొచ్చు. ఆ నలుగురు, ఐదుగురు మనుషులు డిఫరెంట్‌గా ఉంటారు. ఎందుకంటే ఒకళ్ళు బేబీ సోల్ అయ్యుండొచ్చు. బేబీ సోల్‌లో అయితే ఒకలాగుంటాయి వాళ్ళ ఇంట్రెస్ట్‌లు, వాళ్ళ బిహేవియర్. ఒకళ్ళేమో మెచ్యూర్ సోల్ కొంచెం యంగ్ సోల్ అయ్యుండొచ్చు. ఒకళ్ళేమో ఓల్డ్ సోల్ అయ్యుండొచ్చు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఆత్మ స్థాయి నుంచి వాళ్ళు వచ్చుండొచ్చు. నేను ఓల్డ్ సోల్ అయిపోయానని చెప్పేసి, నేను పీహెచ్‌డీ చదివేశానని చెప్పేసి, నేను ఏబీసీడీ చదివే పిల్లని నేను నీచంగా చూస్తే, నా పీహెచ్‌డీ ఎందుకు గంగలో పోసుకోవడానికి కదా! ఆళ్ళు ఏబీసీడీ ఇప్పుడు నేర్చుకుంటున్నారు. నేర్చుకున్న తర్వాత మెల్లగా, మెల్లగా వాళ్ళు పీహెచ్‌డీ చేస్తారు అన్న జ్ఞానం ఉండి, వాళ్ళ ఏబీసీడీని చూసి అప్రిషియేట్ చేసి, వాళ్ళ ఏబీసీడీని నేను అంగీకరించగలిగితే నా పీహెచ్‌డీకి ఏమన్నా విలువుంటదనమాట. నేను పీహెచ్‌డీ చేశానన్న గొప్పతో వాళ్ళ ఏబీసీడీని నేను వ్యతిరేకించాననుకోండి, అప్పుడేమవుతది? మొత్తం నాది కుండు సున్నా అయిపోతది. కాబట్టి యాక్సెప్టెన్స్ అనేది ఎంత గొప్ప కీయో చాలా, చాలా అద్భుతమైన టెక్నిక్. ఇక యాక్సెప్ట్ నుంచి మనం గమనించుకోవాలంటే ఏం గమనించుకోవాలి? నేను ఎవరినైనా కంప్లెయింట్ చేస్తున్నానా? ఎవరినైనా జడ్జ్ చేస్తున్నానా? ఎవరి జీవితంలో కన్నా వెళ్లి ఏలు పెడుతున్నానా? ఇంటర్‌ఫియర్ చేస్తున్నానా? ఎవరైనా వచ్చి మిమ్మల్ని అడిగితే చక్కగా సలహా చెప్పొచ్చు. మామూలుగా చక్కగా నాకిప్పుడు క్లాసులు చెప్పుకుంటున్నాను నేను. ఎవరైనా నా క్లాస్‌కి అటెండ్ అవ్వలేదనుకోండి, నేనెళ్లి గెలికే వాళ్ళని "నువ్వెందుకు అటెండ్ అవ్వలేదు నా క్లాస్‌కంటే" నేను యాక్సెప్ట్ చేస్తాను. అటెండ్ అవ్వలేదు ఓకే. అవ్వరు. అటెండ్ అయ్యారా? ఓకే. అవుతారు. నాకు అయినా ఓకే. అవ్వకపోయినా ఓకే. ఐ విల్ యాక్సెప్ట్. నాకెవరొస్తే వాళ్ళకి నేను చెప్పుకుంటాను. ఎందుకంటే ఇది నా కోసం నేను చెప్పుకుంటున్నాను. ఇలా చెప్పుకోవడం ద్వారా నేను అభివృద్ధి చెందుతాను.
నేను ఎదుటోళ్ళకి నేర్పేది ఎంతున్నా లేకపోయినా నేను నేర్చుకోగలుగుతాను. నేను ఇంకొకసారి గుర్తు చేసుకోగలుగుతాను నాకున్నయన్ని కూడా. అందువల్ల నా కోసం నేను చెప్పుకుంటాను. ఇంకెందుకు కంప్లెయింట్స్? నో కంప్లెయింట్స్. ఎవరొచ్చినా పర్వాలేదు, ఎవరు రాకపోయినా పర్వాలేదు. అలా ఎంత ఆనందం అంటే ఒక ప్రశాంతమైన స్థితిని మనం అనుభూతి చెందుతామనమాట. యాక్సెప్ట్ చేయడంతో మార్పనేది మొదలవుతది. మన లోపల నుంచి మొదలవుతది. అంగీకరించడంతో మనల్ని మనం అంగీకరించుకోవాలి ముందు. ఫస్ట్ అంగీకారం మనతో మనకి మొదలవ్వాలి. మనల్ని మనం అంగీకరించుకుంటే అప్పుడు మనం ఎప్పుడు మన తప్పులు చూసుకుంటా ఉంటాం. మన లోపాలు చూసుకుంటా ఉంటాం. ఇట్స్ ఓకే. ఎలా ఉన్నా ఓకే. ఎన్ని తప్పులున్నా ఓకే. ఎంత అధ్వానంగా ఉన్నా ఓకే. నేను ఇది. నేను ఓకే. నాకిలా నేనుండడం ఓకే. అని చెప్పి ఎప్పుడైతే మనల్ని మనం యాక్సెప్ట్ చేసుకుంటామో, అప్పుడు చక్కగా ఆ మార్పంతా కూడా మనలోంచి మొదలవుతుంది. అలాగే మనకొచ్చే సమస్యలు. ఆ సమస్యలు కూడా మనకి వ్యాధులు కావచ్చు, రకరకాల సమస్యలు కావచ్చు, వాటిని కూడా ఎలా యాక్సెప్ట్ చేయాలి? ఎలా యాక్సెప్ట్ చేయాలంటే ఒక స్టోరీ ఉంటదనమాట. ఈ స్టోరీ భలే స్టోరీ. ఈ యాక్సెప్టెన్స్ ఎప్పుడొస్తదంటే అండి మనకి అవేర్‌నెస్ ఒక టూలు యాక్సెప్టెన్స్‌కి. మనం తెలుసుకోవాలి. అందరూ నా కోసం జీవించడానికి ఎవరు లేరు అని తెలుసుకోవాలి. అలాగే వాళ్ళ స్థితిని బట్టి వాళ్ళు జీవిస్తారు అన్న విషయం తెలుసుకోవాలి. అలాగే కంప్లెయింట్ చేయడం వల్ల, వ్యతిరేకించడం వల్ల నేను ఏమీ చెయ్యలేను అన్న విషయం తెలుసుకోవాలి. అలాగే యాక్సెప్టెన్స్ అంటే మారడం ఆగిపోవడం కాదు. మార్పు మొదలవ్వడం అనేది తెలుసుకోవాలి. ఏమనుకుంటామంటే యాక్సెప్ట్ చేసేస్తే ఇంక నా జీవితం ఇంతేనేమో అనుకుంటారు. పోరాడితే జరుగుతదేమో అనుకుంటారు. లేదు పోరాడితే జరగదు. గాంధీ గారు చక్కగా ఏం చేశారు? అహింసతో సాధించారు కదా! పోరాడి సాధించలేదు కదా! మనకి స్వాతంత్రం. ఎంతో మంది గొప్ప మహానుభావులందరూ అహింసని, అంగీకారాన్ని ఎంత అద్భుతంగా మనకి జీవించి చూపించారు. కాబట్టి యాక్సెప్టెన్స్ అంటే మనం భ్రమ పడకూడదు. నేనిది అంగీకరించేత్తే నా జీవితం ఇంతేనేమో అనుకోకూడదు. ఆ క్షణంలో ఉన్నదాన్ని అంగీకరిస్తున్నాం. అంగీకరించి చక్కగా బెటర్‌మెంట్ కోసం, మనల్ని అభివృద్ధి కోసం మనం ప్రయత్నిస్తా ఉంటాం. అంతేగాని అంగీకరించేసామంటే మార్పు ఆగిపోతది. ఇంకక్కడితో ఎక్కడ వేసిన గొంగలి అక్కడ ఉంటదని అర్థం కాదు. అలాగే మనకి ఏదన్నా ఒక సమస్య వచ్చిందనుకోండి. ఇప్పుడు ఒక మంచి కథ ఉంటది. ఏ కథ అంటే ఒక, ఒక నలుగురు యోగులు కలిపి అలా అడవిలోకి నడిచి వెళ్తా ఉంటారనమాట. ఇది ఆ నలుగురు యోగులు అలా అడవిలోకి నడిచి వెళ్తా ఉంటే ఒక పామొస్తది. ఆ పాము రాగానే ఏం చేస్తాడంటే ఒకాయన తుర్రుమని పారిపోతాడు అందులో ఒకాయన. పారిపోగానే ఏం చేస్తదంటే ఆ పాము పారిపోయి ఆయన వెనకాల ఫాస్ట్‌గా పరిగెట్టి ఆయన్ని కాటేసేస్తది. ఆయన చచ్చిపోతాడు. తర్వాత ఇంక ముగ్గురున్నారు. ఆ ముగ్గురు ముందుకెళ్తా ఉంటారు. ఈ ముగ్గురు ముందుకెళ్తుంటే ఇంకొక పామొస్తది. ఇంకొక పామొచ్చి ఏం చేస్తదంటే, ఇలాగా బుస్మంటది. బుస్మనగానే అందులో ముగ్గురిలో ఒకాయన ఒక కర్ర పట్టుకొని, ఆ కర్రతో దాన్ని చంపేద్దామని చూస్తాడు. చూడంగానే ఆ కర్ర పట్టుకున్న మనిషిని కాటేసేస్తది. కాటేస్తే అయిపోయింది. అక్కడితో ఎళ్ళిపోయింది. ఎళ్ళిపోయిన ఎళ్ళిపోయింది. ఇంకొక ఇద్దరున్నారు. ఇద్దరు బయలుదేరుతున్నారు. బయలుదేరి వెళ్తుంటే ఇంకొక ఆయన మళ్ళీ పామొచ్చింది. మళ్ళీ పామొస్తే మిగిలిన ఆయన ఏం చేశాడంటే, ఇలా కళ్ళు మూసుకొని ఇలా ఎనర్జీ పంపిస్తూ, లవ్ ఎనర్జీ పంపిస్తూ ఆ పాముని హీల్ చేయడం మొదలెట్టాడు. ఎప్పుడైతే హీలింగ్ చేయడం మొదలుపెట్టాడో మళ్ళీ ఆ పాము కాటేసేసింది. ఎళ్ళిపోయింది. ఇంకెవరున్నారు? ఇంకొక్కళ్ళున్నారు. ఆ ఒక్కాయన నడిచెళ్తున్నాడు ముందుకి. ఎళ్తుంటే మళ్ళీ ఓ పామొచ్చింది. వస్తే ఈసారి ఏం చేశాడంటే, మోకాళ్ళ మీద కూర్చొని దండం పెట్టుకొని నేను నిన్ను అంగీకరిస్తున్నాను. నువ్వు నాకేదో పాఠం చెప్పాలనుకుంటున్నావు. నువ్వేం చెప్పాలనుకుంటున్నావో చెప్పు. నేను మారడానికి, అది తెలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్తారన్నమాట. అలా అనంగానే ఆ పువ్వు పాము ఒక పూలమాలగా మారిపోయి అతని మెడలో పడుతుంది. దీనికి ఈ కథలో అర్థం ఏంటంటే అండి, పాము అనేది ఏంటంటే ఒక సమస్య. లేకుంటే ఒక అంగీకారం లేకపోవడం. ఏదో ఒకటి మనకి నచ్చని విషయం ఒక సమస్య వచ్చింది మనకి. ఆ సమస్య ఏం చేస్తామంటే ఫస్ట్ థింగ్ మనం సమస్య రాగానే ఏం చేస్తామంటే అక్కడి నుంచి పారిపోవాలని చూస్తాం. ఎవరైనా మనకు నచ్చలేదు అంగీకరించలేకపోతే ఏం చేస్తాం ముందు అక్కడి నుంచి వాళ్ళ దగ్గర నుంచి వచ్చేస్తాం కదా! సమస్య కావచ్చు, మనిషి కావచ్చు, ఏదన్నా కావచ్చు. మనం ఎస్కేప్ అయిపోవడానికి ట్రై చేస్తాం. ఎస్కేప్ అయిపోతే ఏమవుతుందంటే మళ్ళీ ఇంకొకళ్ళొస్తారు. మళ్ళీ ఇంకొకలాంటిదొస్తది. ఇప్పుడు ఒక వైఫ్ అండ్ హస్బాండ్ ఉంటారు. పెళ్లి చేసుకుంటారు. వాళ్ళిద్దరికీ పడలేదు. డైవోర్స్ చేసేసుకొని ఇంకొకళ్ళని చేసుకుంటారు. మళ్ళీ అలాంటోడే వస్తాడు. మళ్ళీ డైవోర్స్ తీసుకొని ఇంకొకళ్ళని చేసుకుంటారు. మళ్ళీ అలాంటి ఎంతమందిని మారుస్తారు? మళ్ళీ మళ్ళీ ఆళ్ళే ఎదురవుతారు. మనం ఆ రిలేషన్‌షిప్‌లో నేర్చుకోవాల్సింది ఏదో ఉంది నేను అని తెలుసుకోకపోతే మళ్ళీ అదే ప్యాటర్న్‌లో అలా అలా పరిగెడతా ఉంటాం అన్నమాట. ఎక్కడో ఒక జాబ్‌కెళ్తారు. అక్కడ మీకు ఇవ్వాల్సిన ప్రమోషన్ మీకు ఇవ్వకుండా పక్కోళ్ళకిచ్చారు. మనకు కోపమొచ్చింది. అక్కడి నుంచి పారిపోయి ఇంకో జాబ్‌లో జాయిన్ అయ్యాం. అక్కడ కూడా కరెక్ట్‌గా ప్రమోషన్ వరకు వచ్చిన తర్వాత పక్కనోడికిచ్చారు. కోపమొచ్చింది. ఇంకా కోపమొచ్చేసింది. ఈసారి మళ్ళీ ఇంకొక చోట జాయిన్ అయ్యాం. అక్కడ అదే చేశారు. అంటే
ఆ సిట్యుయేషన్‌లో మనలో ఏదో సరికాని నమ్మకం ఉంది. దాన్ని మార్చుకొని ఏదన్నా మనకి బయట ఏదన్నా నచ్చని సంఘటన జరిగింది. ఏదన్నా ఒకటయిందంటే, దానికి మన లోపల ఏదో ఒక ప్యాటర్న్ నేను మోసుకుంటున్నాను అన్న విషయం అర్థం చేసుకొని, ఎప్పుడైతే ఇన్నర్ వర్క్ చేసుకుంటామో అప్పుడు మారతది. కానీ పారిపోతే ఏమవుతది? మళ్ళీ పరిగెట్టి కాటేసింది కదా పాము. అలాగే చక్కగా మళ్ళీ అయ్యే సంఘటనలు మన జీవితంలో ఇంకొక వ్యక్తి ద్వారా, ఇంకొక సందర్భం ద్వారా, ఇంకొక చోట్లో ఎక్కడో ఒక చోట మనం క్రియేట్ చేసుకుంటాం అన్నమాట. సో, అది ఫస్ట్ జరిగింది. రెండోసారి ఏం జరిగిందంటే, ఆ పాముని చంపేయడానికి ట్రై చేశాడు. అంటే పారిపోకుండా ఏం చేస్తామంటే, ఎదుటి వాళ్ళని ఆ సమస్యని చంపేయాలనుకుంటామనమాట. సమస్యని చంపేయాలనుకుంటే చచ్చిపోతదా? సమస్య చావదు. మళ్ళీ అది కూడా కాటేసేస్తది. మూడోవాడు ఏం చేస్తాడంటే, ఆ పాముని హీలింగ్ చేయడం మొదలుపెడతాడు. అంటే మన జీవితంలో ఎవరైనా పెయిన్‌ఫుల్ రిలేషన్‌షిప్ ఉందనుకోండి. ఒక హస్బెండ్ వల్లో, లేకుంటే ఒక బిడ్డ వల్లో, ఒక అత్తగారి వల్లో, ఒక బాస్ వల్లో, ఎవరో ఒకళ్ళ వల్ల పక్కింటోళ్ళ వల్లో, ఎవరో ఒకళ్ళ వల్ల మీకు పెయినొస్తుంది. ఏం చేస్తారంటే, ఆ వ్యక్తిని ఎవరైతే మనకి పెయినిస్తున్నారో ఆళ్ళని హీల్ చేయాలి. వాళ్ళు మారాలి. వాళ్ళలో మార్పు రావాలి అని అనుకుంటాం. అతను పాముని హీల్ చేసినట్టనమాట. అనుకుంటే ఏమవుతది? అప్పుడు కూడా కాటేస్తది. లాస్ట్‌లో ఏం చేస్తాడంటే, ఓకే. నేను నిన్ను అంగీకరిస్తున్నాను. నాకొక సమయస్సొచ్చింది. నాకివ్వాల్సిన ప్రమోషన్ ఎవరికో ఇచ్చేసారు. లేకుంటే నన్నొచ్చి ఎవరో తిట్టారు. నన్నెవరో మోసం చేశారు. నాకు జరిగిన సంఘటనని నేను పూర్తిగా అంగీకరిస్తున్నాను. ఐయామ్ యాక్సెప్టింగ్. దీని ద్వారా నేనేం నేర్చుకోవాలో, నేనేం మారాలో అది నేర్చుకుని మారడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అనంగానే ఏమైంది? ఆ పాము పూలమాల కింద మారిపోయింది. అలాగే ఎవరైతే కష్టాన్ని ఇచ్చారో, ఎవరైతే ప్రమోషన్‌కి లాగేసుకున్నారో, ఆళ్ళు నీకు డబుల్ ప్రమోషన్ ఇచ్చి పంపిస్తారు పైకి. ఎప్పుడు మనం ఆ సంఘటన యాక్సెప్ట్ చేసి, సరెండర్ అయ్యి, దాని నుంచి నేర్చుకుని మారడానికి సిద్ధంగా ఉంటే, మీ ఇన్నర్ ఇంజినీరింగ్, మీ ఇన్నర్ వర్క్ చేసుకోవడానికి సిద్ధంగా ఉండి, మీ లోపల తిరిగి ఇన్నర్ వర్క్ చేసుకుంటే, అప్పుడు అభివృద్ధి, మార్పు, ప్రేమ చక్కగా అన్ని రకాల ఆ దివ్య లక్షణాలు మనలోంచి రావడం మొదలవుతదనమాట. ఫస్ట్ దివ్య లక్షణం యాక్సెప్టెన్స్. ఆ యాక్సెప్టెన్స్ రావాలంటే మనం చక్కగా జ్ఞానం తెలుసుకోవాలి. ఎందుకు మనుషులు రకరకాలుగా ఉంటారు? ఎందుకని సమస్యలొస్తాయి? ఎందుకని కష్టాలొస్తాయి? ఎందుకు మనం ఈ లైఫ్ తీసుకున్నాము? అసలు జీవితానికి అర్థం ఏంటి? ఇవంతా జ్ఞానం ఒకటొకటి తెలుసుకుంటా ఉంటే అప్పుడు మనం యాక్సెప్ట్ చేయగలుగుతాం. మనకసలు ఏ జ్ఞానము లేదనుకోండి ఎప్పుడు యాక్సెప్ట్ చేయలేము. మనం ప్రతి జీవితంతో, ప్రతి ఒక్కళ్ళతో, ప్రతి సంఘటనతో పోరాడుతానే ఉంటామనమాట. చక్కగా మనకి ఏదన్నా మంచి కోరికొచ్చింది మీకు. మీకొక పెద్ద బిల్డింగ్ కట్టుకోవాలనిపిచ్చింది. పెద్ద ఇల్లు కొనాలనిపిచ్చింది. యాక్సెప్ట్. కొంటాను నేనెప్పటికైనా అలాంటి ఇల్లు. అమ్మా! నా వల్ల ఎక్కడవుతది? ఎందుకనుకోవాలి? యాక్సెప్ట్. మీ బిడ్డ ఏదో చెప్పారు. నేను పలానాది చేస్తాను. పలానా కొత్తదేదో కనిపెడతానని. ముందు నీ గ్రేడ్ సంగతి చూసుకో. తర్వాత కనిపెడదు గానిలే. ఎందుకనాలి అలాగా? నువ్వు తప్పకుండా కనిపెడతావు. యాక్సెప్ట్. ఎవరో వచ్చి నన్నేదో పొగిడారు. యాక్సెప్ట్. ఎవరో వచ్చి నన్నేదో తిట్టారు. తిట్టును కాదు. ఎవరో తిట్టారు అన్న విషయాన్ని యాక్సెప్ట్. అంతేగాని వాళ్ళ ఎమోషన్‌ని, వాళ్ళ మాటల్ని యాక్సెప్ట్ చేయకూడదు. తీసుకోకూడదు. నన్ను తిట్టే మనిషి ఒకళ్ళు ఉన్నారు. నన్ను తిడుతున్నారు అన్న విషయాన్ని యాక్సెప్ట్ చేయాలి. అంతేగాని వాళ్ళ బ్యాగేజ్ అంతా తీసుకెళ్ళి మన నెత్తి మీద పెట్టుకోకూడదు. అలాగా అసలు యాక్సెప్టెన్స్ అనే దాన్ని అర్థం చేసుకోవడం, దానిని సాధన చెయ్యడం, చక్కగా ఎండుంది. ఆ ఎండని అలా అనుభూతి చెందాలి. చెమటలు కారుతున్నాయి. ఆ చెమటలు కారడాన్ని అనుభూతి చెందాలి. చలేసింది. జాకెట్టేసుకొని, ఆ చలిలో జాగ్రత్తగా పరిగెట్టుకొని కారులోకెక్కి యాక్సెప్ట్ దాన్ని అంగీకరించాలి. బాబోయ్! చాలా చలిగా ఉంది అనొచ్చు. ఇదేం చలిరా బాబు! ఇది తగ్గిపోతే బావుండు. బ్యాడ్ వెదర్ అని అనకూడదు. మళ్ళీ అది పోరాటం మనం దాంతో. మనం ఎవరం సృష్టి తల్లి ఎలా ఉండాలో చెప్పడానికి. సృష్టి తల్లి ఎలా ఉండాలో అలాగే ఉంది. అంత సవ్యంగా ఉంది. మనం నేర్చుకోవాలి చక్కగా మారడం. మనకి మనకి మన ఒంట్లో 2 నాడులున్నాయి. సూర్యనాడి, చంద్రనాడి. మీకు చలిగా ఉన్నది చక్కగా ఈ సూర్యనాడిలోంచి శ్వాస తీసుకోండి వేడి పుడతది శరీరంలో. మీకు చల్లేసేస్తుంది. మీకు ఎండగా ఉంది. చక్కగా చంద్రనాడిలోంచి ఒక ముక్కు తీసేసి చంద్రనాడిలోంచి శ్వాస తీసుకోండి. శరీరం చల్లబడతది. ఆ బయట వాతావరణం వల్ల మీలో ఉన్న శక్తులు, మీలో మీ శరీరంలో ఉన్న అద్భుతాలు మీకు తెలుస్తాయి. యాక్సెప్ట్ చేయలేదనుకోండి, మనలో ఉన్న అద్భుతం, పక్కోళ్ళలో ఉన్న అద్భుతం, మన హస్బెండ్‌లో ఉన్న అద్భుతం, మన అత్తగారిలో ఉన్న అద్భుతం, మన ఇంట్లో ఉన్న అద్భుతం ఏమి తెలియవు మనకి. మన జీవితం అంతా కంప్లెయింట్‌లే. యాక్సెప్టెన్స్‌తో మనం అబండెన్స్‌లోకి ప్రవేశిస్తాం. యాక్సెప్టెన్స్‌తో మన జీవితంలో ఎన్ని దీవెనలున్నాయో, ఎన్ని ఆనందాలున్నాయో, ఎంత రక్షణుందో, చక్కగా ఎన్ని సంబంధ బాంధవ్యాలున్నాయో, మనకెంత జ్ఞానం ఉందో, మన లోపల ఎంత మారొచ్చో అన్నీ అర్థమవుతాయి. సో ఫ్రెండ్స్,
మనం ప్రతిరోజు మనం సాధన చేయవలసింది ఖచ్చితంగా ఈ యాక్సెప్టెన్స్ అనేది. ఇది అద్భుతమైన కీ. ఈ కీని ఉపయోగించుకుంటే మనం చక్కగా సృష్టితో పోరాడకుండా చాలా ఆనందంగా సృష్టితో కలిసి ఒక ప్రవాహం ఎటువైపు వెళ్తుందో అటువైపు ఈత కొడితే ఎంత సులువుగా ఉంటుందో, ప్రవాహానికి ఎదురీత ఉంటే మన జీవితం ఎంత కష్టంగా ఉంటుందో, మనలో యాక్సెప్టెన్స్ లేకపోతే మనం ప్రవాహానికి ఎదురీదుతున్నట్టు. మొత్తం సృష్టితో మీరు దెబ్బలాడుతున్నట్టు. అదే ప్రవాహానికి అనుగుణంగా ప్రవాహం ఎటువైపు వెళ్తుందో అటువైపు ఈత కొట్టడం మీ జీవితాన్ని, మిమ్మల్ని, మీ మనుషుల్ని అన్నిటిని చక్కగా యాక్సెప్ట్ చేసినందుకు. యాక్సెప్టెన్స్ ఈస్ ద కీ ఫర్ అన్‌కండిషనల్ లవ్. అన్‌కండిషనల్ లవ్ విల్ హీల్ ఎవ్రీథింగ్. అన్‌కండిషనల్ లవ్ అనేది మొత్తం అన్నిటిని హీల్ చేసేస్తది. ఆ అన్‌కండిషనల్ లవ్ ఎలా వస్తదంటే, మనం పూర్తిగా హృదయపూర్వకంగా యాక్సెప్ట్ చేసినప్పుడు, ఆ అన్‌కండిషనల్ లవ్ అనేది మనలోంచి పుట్టడం మొదలవుతుంది. ఇప్పుడు మొత్తం అంతా బాగా ఉంటే ప్రేమించడం ఏంటండి? ఇంక అది ప్రేమ ఎందుకవుతది? అవ్వదు కదా! మన పిల్లలు మనకి నల్లగా పుట్టారు, పొట్టిగా పుట్టారు, లోపంతో పుట్టారు. మన పిల్లల్ని మనం ప్రేమించడం మానేస్తామా? ఎలా పుట్టినా వాళ్ళు మనల్ని ప్రేమిస్తాం కదా చక్కగా. అలాగే అనుకోవాలి. ప్రతి ఒక్కళ్ళని అంత అలాగా బాగా అందంగా ప్రేమించాలి. యాక్సెప్ట్ చేయాలి. అలా యాక్సెప్ట్ చేసినప్పుడు ఆ అన్‌కండిషనల్ లవ్ అనేది మనలోంచి ఫ్లో అవుతుంది. ఆ అన్‌కండిషనల్ లవ్ అనేది అన్నిటిని మార్చేసి, అన్నిటిని హీల్ చేసి, అన్ని అద్భుతాల్ని, అన్ని ఆనందాల్ని మన జీవితంలోకి తీసుకొస్తుంది. సో, మనం గమనించుకోవాలి. ఎక్కడైనా కంప్లెయింట్ చేస్తున్నామా? జడ్జ్‌మెంట్ చేస్తున్నామా? ఇంటర్ఫియర్ అవుతున్నామా? యాక్సెప్ట్ చేయకుండా పోరాడుతున్నామా? అన్నిటిని అన్ని వేళలా 360 డిగ్రీస్ యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేయడం అనేది మనలో ఎంతో గొప్ప మార్పుకి అన్నిటికి పునాది. అది ఈ రోజు సెషన్ అండి యాక్సెప్టెన్స్ గురించి. మీకు ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే గనక ప్లీజ్ అన్‌మ్యూట్ చేసుకొని అడగండి. నాకు తెలిసినంతలో చెప్తాను. నాకు తర్వాత ఎవరైనా వచ్చారో చూడలేదు. ఫస్ట్ నాకు అందరూ తెలుగు వాళ్ళే ఉన్నారు. సో, నేను సునీత ఓకే. తర్వాత ఎవరైనా వచ్చారేమో చూడలేదు నేను. యెస్. అందరూ మోస్ట్‌లీ తెలుగు వాళ్ళే ఉన్నారనుకుంటున్నాను. ఓకే అండి. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయండి యాక్సెప్టెన్స్ గురించి? హ్యాట్స్ ఆఫ్ దేవి. సూపర్ అని ఉంది అసల. చాలా థాంక్ బాగుంది. థాంక్ యూ సో కానీ మచ్. రోజు వినాలి. హ్మ్. ఇలాంటి క్లాస్ రోజు వినాలి. ఆ! రోజు గుర్తు చేసుకోవాలి. రోజు విన్నా కూడా హ్మ్. మార్క్ మనం చేంజ్ చేసుకుంటూ ఉంటాము. హ్మ్. మనకు అవగాహన వస్తూ ఉంటుంది దాని గురించి. హ్మ్. చాలా బాగుంది క్లాస్. కొంచెం థాంక్ కొంచెం, యూ. కొంచెం కొంచెం అవగాహన పెరుగుతూ మార్పొస్తూ వెళ్తదనమాట. ఒక్క రోజులో మొత్తం మారిపోదు కానీ, అందుకే శ్రవణం, మననం, నిధిధ్యాసన, సాక్షాత్కారం. వింటూ ఉండాలి. విన్నదాన్ని మళ్ళీ గుర్తు చేసుకుంటూ ఉండాలి. విని గుర్తు చేసుకున్న దాన్ని నిధిధ్యాసన ప్రాక్టీస్‌లో పెట్టాలి. అప్లై చేయాలి మన జీవితంలో. ఏదన్నా ఒకటొచ్చిందినప్పుడు అప్లై చేయాలి నిధిధ్యాసన. తర్వాత సాక్షాత్కారం. అప్పుడు పూర్తిగా దాన్ని మనం అనుభూతి చెందుతాం అనమాట. నాలో గూడా ఎన్నో ఉంటాయి ఇంకా మారాల్సినయి. నేను ఒక 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 పాయింట్ ఆఫ్‌లో మా అత్తగారి దగ్గర ఒక చోట సక్సెస్ అయ్యి ఉండొచ్చు. కానీ ఇంకా ఎన్నో కోణాలున్నాయి నా లైఫ్‌లో. ఆ అన్ని కోణాల్లో కూడా నేను మళ్ళీ నన్ను నేను అంగీకరించుకొని, మళ్ళీ నేను చేసుకుంటూ ఉండాలనమాట. అలా చేసుకుంటూ ఉంటే మళ్ళీ అప్పుడు మెల్లగా నాకు మార్పొస్తా ఉంటది. ఎప్పుడూ ఉంటూనే ఉంటది. గమనించుకుంటూ ఉండాలి. వింటూ ఉండాలి. అప్పుడు చక్కగా మారడం అనేది అవుతది. ఓకే అండి. సూపర్. థాంక్ యూ. థాంక్ యూ. ఓకే అండి. అయితే ఇంకా ఎవరు ఏమీ మాట్లాడలేదు కదా! డౌట్స్ ఏమి లేవని నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఉంటే కనుక చెప్పండి. లేదంటే మనం ధ్యానం చేసుకుందాం. ఎవరు? డౌట్స్ అంటే డౌట్స్ ఏం లేవు. కానీ ఎవరి గురించి వాళ్ళు ఎక్కువ ఆలోచించుకుంటా ఉండిపోయాం అందుకని. ఓకే. ఓకే. సెల్ఫ్ చెక్ ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి మార్చుకోవడానికి, యాక్సెప్ట్ చేయడానికి అని చెప్పి. యాహ్! సెల్ఫ్ చెక్ చేసుకోవాలి. హ్మ్. సెల్ఫ్ చెక్ చేసుకోవాలి. ఇది మట్టుకు గుర్తుంచుకోవాలి. యాక్సెప్టెన్స్ అంటే మటుకు ఎదురోళ్ళు తిట్టిన తిట్టుని తీసుకోవడం కాదు. ఎదురోళ్ళ కోపాల్ని, భావోద్వేగాల్ని తీసుకోవడం మటుకు యాక్సెప్టెన్స్ కాదు. తిట్టే వ్యక్తి నా జీవితంలో ఉన్నాడు అని అంగీకరించడం యాక్సెప్టెన్స్. ఆ తిట్టుల్ని అంగీకరించడం కాదు. అది మనం యాక్సెప్టెన్స్‌ని ఒక చిన్న మిస్‌అండర్‌స్టాండింగ్ అక్కడ ఏమవుతదంటే, తెలియకుండా మనం యాక్సెప్ట్ చెయ్యకూడని వాటిని చేసేస్తా ఉంటాం. చెయ్యాల్సిన దానిని చెయ్యమనమాట. అక్కడ ఎదుటి వాళ్ళ పెయిను, ఎదుటి వాళ్ళ ఎమోషను యాక్సెప్ట్ చేయకూడదు. ఆ మనిషి యొక్క ఉనికి, ఎక్సిస్టెన్స్‌ని యాక్సెప్ట్ చేయాలి. ఆ మనిషి యొక్క స్థితిని, వాళ్ళ అవగాహన స్థాయిని బట్టి వాళ్ళ ప్రవర్తనని యాక్సెప్ట్ చేయాలి.
అంతేగాని వాళ్ళ ఎమోషన్‌ని, వాళ్ళ అజ్ఞానాన్ని మట్టుకు తీసుకొచ్చి మన నెత్తిలో పెట్టుకోకూడదు. అది అక్కడ ఆ చిన్న మార్పు మనం ఏం చేస్తామంటే ఆళ్ళన్న మాటల్ని, ఎమోషన్స్‌నినేమో యాక్సెప్ట్ చేసేస్తాము. ఆ మనిషినేమో యాక్సెప్ట్ చేయమనమాట. దానివల్ల అంతా కూడా తలకిందులైపోతది. అది ఆ ఒక్కటి మట్టుకు చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి. యాక్సెప్ట్ చేయడం అంటే గతి లేక యాక్సెప్ట్ చేయడం కాదు. కంప్లీట్‌గా హృదయపూర్వకంగా యాక్సెప్ట్ చేయాలి. అప్పుడు చాలా మంచి మార్పొస్తది. యాక్సెప్ట్ చేయడానికి ఎంతో ఓర్పు కావాలి, ఎంతో కరుణ కావాలి, ఎంతో జ్ఞానం కావాలి. దానికోసం మనం ధ్యానం చేసుకుంటూ, సజ్జన సాంగత్యం చేసుకుంటూ, పుస్తకాలు చదువుకుంటూ, మనం సాధన చేసుకుంటూ, మనల్ని మనం ఎప్పుడు సెల్ఫ్ చెక్ చేసుకుంటూ ఉండాలి. అప్పుడు మనం చక్కగా యాక్సెప్టెన్స్ అనేది ఒక్కొక్క కోణంలో మన జీవితంలో అప్లై చేయడం మొదలెడతాం. ఒక్కొక్క కోణంలోంచి మనకి అమృతం వస్తూ ఉంటదనమాట చక్కగా. ఎలా అప్లై చేస్తే అలాగా. ఓకే అండి. సరే అండి. అయితే ఇప్పుడు కొంతసేపు మెడిటేషన్ చేసుకుందాము. అందరూ ఎక్కడ వాళ్ళక్కడే కూర్చోండి. కళ్ళద్దాలు తీసేయండి. వేళ్ళల్లో వేళ్ళు పెట్టుకోండి. చక్కగా మీ శ్వాస మీద ధ్యాస. నాకు తెలిసినంతలో నేను గైడ్ చేయడానికి ప్రయత్నిస్తాను. నా సజెషన్స్ వింటూ శ్వాస మీద ధ్యాస. నా జీవితంలో అంతా సవ్యంగా, సక్రమంగా, ఒక్కటిగా ఉంది. నేను ఎంతో చక్కగా నన్ను నేను అంగీకరించుకుంటున్నాను. యాక్సెప్టెన్స్‌ని ప్రతి క్షణం ఎరుకతో నేను నా జీవితంలో సాధన చేస్తాను. నా జీవితం ఎంతో సమృద్ధితో, ప్రేమతో, ఎన్నో అద్భుతమైన వరాలతో నిండి ఉంది. నా శరీరాన్ని, నా అవగాహన స్థాయిని, నా ఆరోగ్య స్థితిని అన్నిటినీ ఉన్నదున్నట్టుగా నేను అంగీకరిస్తున్నాను. నా జీవితంలో ఉన్న అన్ని రిలేషన్స్‌ని, అన్ని సంబంధ బాంధవ్యాలను నేను పూర్తిగా యాక్సెప్ట్ చేస్తున్నాను. చక్కగా ఆ ప్రకృతితో, ఆ సృష్టి తల్లితో, ఆ జీవితంతో నేను శృతిలో ఉన్నాను. ఈ సృష్టి తల్లి నాకు అనంతమైన అవకాశాలను, అద్భుతమైన ఆనందాలను, జ్ఞానాన్ని,
సదా సర్వదా అందిస్తూనే ఉంటుంది. ఉన్నదున్నట్టుగా పూర్తిగా అంగీకరిస్తూ, నాలో నేను నా జీవితంలోకి మార్పును పూర్తిగా అంగీకరించి అలౌ చేస్తున్నాను. జరుగుతున్న ప్రతి మార్పును నేను అంగీకరిస్తున్నాను. మార్పుని అంగీకరించడం ద్వారా మరింత ఉన్నతికి, మరింత అద్భుతంగా నేను ఎదుగుతూ ఉన్నాను. ఉన్నది ఉన్నట్టుగా అంగీకరించడం అనేది నాకు ఎంతో సులభంగా జరిగిపోతోంది. చాలా తేలికగా అవగాహనతో చక్కగా నేను అన్నిటినీ అంగీకరించగలుగుతున్నాను. నా వ్యాపారాన్ని, నా ఉద్యోగాన్ని, నా కొలీగ్స్‌ని, నా నైబర్‌హుడ్‌ని అన్నిటినీ ఎంతో సంపూర్ణంగా అంగీకరించి ఆశీర్వదిస్తున్నాను. సర్వేషాం స్వస్తిర్భవతు. సర్వేషాం శాంతిర్భవతు. సర్వేషాం పూర్ణం భవతు. సర్వేషాం మంగళం భవతు. సర్వే భవంతు సుఖినః. సర్వే సంతు నిరామయా. సర్వే భద్రాణి పశ్యంతు. మా కశ్చిత్తం భవాత్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతిః. అంగీకరించడం వల్ల ఎంత శాంతి లభిస్తుందో, ఎంత ప్రశాంతత చేకూరుతుందో, వ్యతిరేకతతో ఎంత అలజడిని, ఎంత యుద్ధాన్ని సృష్టించుకుంటాము. ఎక్కడికో ఎయిర్‌పోర్ట్‌లో ట్రావెల్ చేస్తున్నారు. ఫ్లైట్ ఇంకొక 8 గంటలు లేటు అని అనౌన్స్‌మెంట్ వచ్చింది. యాక్సెప్ట్ ఇట్. అంగీకరిస్తే చక్కగా మీకు ఏకాంతంగా, హాయిగా గడిపే 8 గంటల సమయం దొరికినట్టు. మీరు చక్కగా మీ మొబైల్‌లో, ఆన్‌లైన్‌లో పుస్తకం చదువుకోవచ్చు. ఆ ఎయిర్‌పోర్ట్‌లో ఉన్న స్ట్రక్చరు, దాని బిల్డింగ్‌లో ఉన్న అందాలను చూసి ఆశ్చర్య ఆనందాలకు లోను కావచ్చు. చక్కగా మీ పక్కనున్న వాళ్ళకి ధ్యానం చెప్పవచ్చు. హాయిగా సంగీతం వింటూ సేదతీరొచ్చు. ఎంతో ఆనందాన్ని ఆ 8 గంటలు మనం అనుభవించొచ్చు. అదే దాన్ని అంగీకరించలేకపోతే ఒక 8 గంటల అసహనం, చికాకు, విసుగు, వేదన మన జీవితంలో చోటు చేసుకుంటాయి. ఎంత తేడా చూడండి. యాక్సెప్ట్ ఇట్. యాక్సెప్టెన్స్, అంగీకారం అనేది ఒక అద్భుతమైన తాళం చెవి. ఈ తాళం చెవి మీకు అనంతమైన నిధిని తెరిచే పెట్టి యొక్క తాళం చెవి. ఎంతో అనంతమైన నిధి దొరుకుతుంది. ఎన్నో అద్భుతమైన మార్పులు చోటు చేసుకుంటాయి. ఎంతో ఆనందం, ప్రేమ, సహకారం, కరుణ, శాంతి, వైభవం, ఉత్సవం అన్నీ మన జీవితంలో చోటు చేసుకుంటాయి ఈ ఒక్క తాళం చెవితో. యాక్సెప్టెన్స్ ఈస్ ద కీ. ఇది మన నిత్య జీవితంలో సాధన చేయవలసిన
అతి ముఖ్యమైనది యాక్సెప్టెన్స్. నా జీవితంలో అన్నీ సవ్యంగా ఉన్నాయి. నా జీవితంలో అంతా సక్రమంగా ఉంది. నా శరీరానికి థ్యాంక్ యూ. అద్భుతంగా ఆత్మజ్ఞానం వైపు మొగ్గు చూపుతున్న నా బుద్ధికి థ్యాంక్ యూ. చక్కగా ఆలోచనారహిత స్థితి తెచ్చుకోగలుగుతున్న నా శ్రద్ధకు థ్యాంక్ యూ. ధ్యానంలో కూర్చుంటుంటే సహకరిస్తున్న నా శరీరానికి థ్యాంక్ యూ. నిరవధికంగా ప్రతి నిమిషం నాకు అనంతంగా ఆక్సిజన్ సరఫరా చేస్తున్న ఈ సృష్టి తల్లికి థ్యాంక్ యూ. నాకు చక్కని నీడను, ఆశ్రయాన్ని ఇచ్చి నన్ను ఎన్నో రకాలుగా సేవిస్తున్న నా ఇంటికి థ్యాంక్ యూ. నాకు ఎన్నో రకాల సదుపాయాలు, ప్రేమ, రక్షణ కలిగిస్తున్న నా సంబంధ బాంధవ్యాలన్నిటికీ థ్యాంక్ యూ. నన్ను అలరిస్తూ, మురిపిస్తూ జీవితం మీద ఎన్నో ఆశలు చిగురించేలా చేస్తున్న నా చక్కని పిల్లలకు థ్యాంక్ యూ. ఎన్నో రకాల దుస్తులు, ఎంత అద్భుతమైన బట్టలు ఉన్నాయి. అన్నిటికీ థ్యాంక్ యూ. ఎంత అద్భుతమైన ఆహారం ఉంది మనకు. మన వృక్షాలు, మన వనాలు, సృష్టి తల్లి ఎన్ని సమకూరుస్తుందో కదా. మనం ఏమి చేసాం తిరిగి సృష్టి తల్లికి? ఇంకా వినాశనమే చేశాం తప్ప మేలేమి చేయలేదే. అయినా ఎంతటి కరుణతో మనల్ని అంగీకరించి ఇలా జీవిస్తున్నప్పటికీ కూడా మనల్ని ఆ సృష్టి తల్లి ఎంత చక్కగా యాక్సెప్ట్ చేసి మనకి అన్ని అందిస్తుందో చూడండి. ఒక సృష్టి తల్లే కనుక మనల్ని యాక్సెప్ట్ చేయకపోతే ఒక్క క్షణంలో మనం అందరం మాయమైపోతాం. ఆ సృష్టి తల్లిని చూసి ఆ సృష్టి తల్లి మనల్ని యాక్సెప్ట్ చేసినందుకు మనం మన జీవితంలో అన్నిటిని యాక్సెప్ట్ చేయలేమా? సర్వేషాం స్వస్తిర్భవతు. స్వస్థిర్ స్వస్థితి. చక్కగా మన స్వస్థితిలోకి మనం వెళ్ళాలి. మన ఆత్మస్థితిని, మన ఉనికిని అనుభూతి చెందాలి. అంతర్ముఖం కావాలి. ఎప్పుడైతే ఆ స్వస్థితిని అందరూ అనుభూతి చెందుతారో అప్పుడు ఎంత శాంతి వస్తుందో. సర్వేషాం శాంతిర్భవతు. ఎప్పుడైతే చక్కగా ఉన్నట్టుగా అంగీకరించి మన స్వస్థితికి మన ఉనికి వైపు మనం తిరుగుతామో, మనలోకి మనం చూసుకుంటామో, అప్పుడు యుద్ధం అంతా ఆగిపోయి శాంతి. ఆ శాంతి వల్ల ఏం జరుగుతుంది? ఆ శాంతితో ఎంతో పరిపూర్ణత్వం, ఆ ప్రశాంత స్థితిలో అన్నిటినీ అంగీకరించగలుగుతాం. ఎంత పరిపూర్ణత మన జీవితానికి ఉందో, మన శరీరానికి ఉందో, ఈ సృష్టి తల్లిలో ఉందో అంతా చూడగలుగుతాం. పూర్ణం. ఎప్పుడైతే శాంత స్థితిలో, స్వస్థితిలో ఆ పరిపూర్ణతను అనుభూతి చెందుతామో అప్పుడు అన్నీ శుభాలే, మంగళం. సర్వేషాం స్వస్తిర్భవతు. సర్వేషాం శాంతిర్భవతు. సర్వేషాం పూర్ణం భవతు. సర్వేషాం మంగళం భవతు. లాస్ట్ 1 minute. సర్వే భవంతు సుఖినః. సర్వే సంతు నిరామయా. సర్వే భద్రాణి పశ్యంతు. మా కశ్చిత్ భవాత్ భవేత్.
ఓం శాంతి శాంతి శాంతి. ఓం శాంతి శాంతి శాంతి. మెల్లగా మీ 2 చేతులను 2 కన్నుల మీద ఉంచుకోండి. ఒక్క 4 సెకన్ల పాటు కళ్ళు తెరవకుండా. మెల్లగా